2 కొరింథీ మొదటి అధ్యాయము 10వ వచనం నుండి ఇలా రాయబడి ఉంది. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. మీరు ప్రార్థించటం ద్వారా మాకు సహాయం చేస్తా ఉన్నారు అనే మాట మాట్లాడాడు. మీరు చేసేటువంటి ప్రార్థన దేవుని సేవకులమైన, దేవుని సువార్తను లోకానికి ప్రచురించేటువంటి వారమైన మమ్మల్ని మరణం నుండి కూడా తప్పిస్తుంది అని ఇక్కడ వ్రాయబడి ఉంది. పౌలు మహనీయుడు చెప్పిన ఈ మాట అక్షర సత్యం. దేవుని సువార్త ప్రకటిస్తూ, సంఘాలు కడుతూ, అన్ని జనుల్లో దేవుని నామాన్ని ప్రకటిస్తూ, ఆయన్ని మహింపరుస్తూ ఉన్న సేవకులకు, పరిచారకులకు, సువార్థికులకు, కాపరులకు, ప్రవక్తలకు శత్రువు యొక్క దాడి ప్రత్యేకంగా ఉంటుంది. బాగా వినండి. వాళ్ళకేం బాగానే ఉన్నారుగా, ప్రశాంతంగా ఉన్నారుగా, అన్ని విషయాల్లో వాళ్ళకి ఏం కొదువ లేక ఉన్నారు కదా అని అనుకుంటారు. కానీ ఒక సేవకుడు బతికుంటే అతని జీవిత కాలంలో కనీసం ఒక 1000 మందికి సువార్త చెప్పే అవకాశం ఉంటుంది. ఇంకా దేవుడి చేతిలో బలంగా వాడబడిన వాడైతే ఒక 10,000 మందిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. మరికొంతమంది సేవకులైతే లక్షల మందిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. దేవుని సేవకులు, సేవకురాళ్ళు, పరిచారకురాళ్ళు, సువార్థికులు, దేవుని ప్రచురపరిచేవాళ్ళు. అందుకని సాతాను ఏం చేస్తాడంటే 1000 మంది విశ్వాసుల్ని చెడగొట్టడం కన్నా 1000 మందిని ప్రభావితం చేసే ఒక సేవకుడిని చెడగొట్టినా లేక చంపినా 1000 మందితో నిమిత్తం లేకుండా ఒకటితోనే అంతమైపోయిద్ది కదా అని ఎక్కువ శాతం వాడు ఇలా ఆత్మల భారం కలిగిన వాళ్ళని, ఈ నశించిపోతున్న ఆత్మను రక్షించాలన్న తపన కలిగిన వాళ్ళని, తర్వాత సంఘాలు కట్టాలని తప్పించేటువంటి వాళ్ళని, దేవుని సువార్త వ్యాప్తి చేయాలని, దేవుని రాజ్య విస్తరణ కొరకు పాటుపడాలని తప్పించే వాళ్ళని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తాడు. ఇది నిజం. ఎంత అంటే వాళ్ళని ఆత్మీయంగా పడగొట్టాలని ఆలోచన చేస్తాడు. ఆత్మీయంగా వాళ్ళు పడని వ్యక్తులైతే శారీరకంగా వాళ్ళని యాతన పెట్టడానికి చూస్తాడు. వాటికి కూడా వెరవని వారైతే, శక్యమైతే ఏదో ఒక సందు చూసి వాళ్ళని చంపేయటానికి కూడా వాడు ఆలోచన చేస్తాడని ఇక్కడ వాక్యం బయలుపరుస్తుంది. ఎందుకంటే పౌలు మహనీయుడు అన్నాడు, గొప్ప మరణము నుండి దేవుడు మమ్మల్ని కాపాడాడు, అటువలే మీరు కూడా మా కోసం ప్రార్థన చేయుచుండగా ఇంకా ఇక ముందు కూడా తప్పిస్తాడని మేము అనుకుంటున్నాం అన్నాడు. ఎందుకు వీళ్ళకి అటు గొప్ప మరణం సంప్రాప్తం కాబోయింది? ఎందుకు వీళ్ళు అలా ఆ విధంగా మరణం చేత తరుమబడ్డారు అంటే, మరణం యొక్క బలము గలవాడని సాతానుకు పేరు. వాడు ఈ పాత్ర పనికొచ్చిద్దిరా, వీడు వాడబడే ఛాన్స్ ఉంది, వీడు 10 మందిని ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది అని వాడికి అనిపిస్తే ఆ వ్యక్తిని ముందుగానే ఏదో ఒక వంక చూపించి చంపేయటానికి ప్లాన్ చేస్తాడు. కాబట్టి దేవుని కొరకు భారం కలిగిన వారిని, ఆత్మల రక్షణ కొరకు భారం కలిగిన వారిని, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు తపన కలిగిన వారిని, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలనే తపన కలిగిన వాళ్ళని శత్రువైన సాతాను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తాడు. వాళ్ళ ప్రయాణాల్లో వాళ్ళకి ఇబ్బంది కలిగించడానికి చూస్తాడు. ఆ వంక చూపించి యాక్సిడెంట్స్ ద్వారా వాళ్ళ ప్రాణాలు తీయడానికి ట్రై చేస్తాడు. లేదా ఇంకొక రకంగా వాళ్ళు తినే పదార్థాలు చెడిపోయేటట్టు చేసి తద్వారా వాళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చి ప్రాణాపాయం కలిగేటట్టు చేస్తాడు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వాళ్ళని ప్రత్యేకంగా పనిగట్టుకొని టార్గెట్ చేసి ప్రాణాలు తీయటానికే తప్పిస్తాడు. కొంతమంది మాంత్రిక శక్తులని ప్రయోగించేటువంటి వాళ్ళను స్పెషల్గా ప్రేరేపిస్తాడు.
ఇట్లా దేవుని కొరకు వాడబడే పాత్రల మీద ప్రత్యేకంగా మంత్రశక్తులతో దాడి చేయడానికి కుట్రలు జరుగుతాయి. అన్ని విధాల ఎట్లా దొరికితే అట్లాగా వీళ్ళని నాశనం చేయాలని వాడి పోరాటం వాడు చేస్తూ ఉంటాడు. మీరు ఆలోచించండి, యుద్ధంలో గెలుపు రాజు మరణంతో జరిగిద్దా లేకపోతే సైనికుల మరణంతో జరిగిద్దా? రాజు మరణంతోనే జరిగిద్ది. యుద్ధంలో సైన్యమంతా బతికే ఉండి రాజు అక్కడ పోయాడు అనుకో, ఓడిపోయినట్టే. ఎంత సైన్యం ఉన్నా సరే, రాజు అక్కడ బతికుండి సైన్యం ఎంత పోయినా సరే అది ఓటమి కాదు. రాజు పోయినప్పుడే ఓటమి. అందుకే రాజులాగా ఉండే వాళ్ళని టార్గెట్ చేస్తాడు వాడు. వారి క్యారెక్టర్ని ఎఫెక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు, మానసికంగా కృంగదీయటానికి ట్రై చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఈ లోకాశలు శరీరేచ్ఛలు రెచ్చగొట్టి పాపములో పడి దేవుని పనిని మర్చిపోయేటట్టు చేయడానికి కుట్ర చేస్తాడు. అలా చిక్కకపోతే మొదటి ప్రయత్నం అది. లోకాశలు రెచ్చగొట్టి వీడు దేవుని పనిలో పరిగెత్తకుండా ఆ గురిని, ఆ లక్ష్యాన్ని, ఆ దర్శనాన్ని పోగొట్టుకునేటట్టు వాడిని లోకం వైపు తిప్పడానికి మొదటి ప్రయత్నం జరిగిద్ది. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. నాయకుల మీద జరిగే కుట్ర ఇది. స్త్రీలైనా పురుషులైనా దేవుని పని కొరకు ఆసక్తి కలిగిన వాళ్ళు, నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగిన వాళ్ళని సాతాను చేసే దాడుల్లో మొట్టమొదటి దాడి శరీరేచ్ఛలను రెచ్చగొట్టుట, లోకాశలను వారిలో రేపుట. వాటికి ప్రలోభించి బెండయ్యారనుకో, ఇక వాళ్ళ మైండ్ అంతా అటు తిప్పేసి ఆత్మల భారం చల్లారిపోయి వాళ్ళ ద్వారా జరగాల్సిన దేవుని పని కుంటుపడేటట్టు చేయటం. అర్థమైందా? అట్లాగా చాలామంది దేవుని సేవకు చాలా భారంతో వచ్చి కొద్ది కాలం తర్వాత ఈ శరీరేచ్ఛల్లో పడి సేవను, దర్శనాన్ని, గురిని, భారాన్ని మొత్తాన్ని వదిలిపెట్టి శరీర సంబంధులుగా మిగిలిపోయిన చరిత్రలు కోకొల్లలుగా ఉన్నాయి చాలామంది సేవకుల జీవితాల్లో. పాపం దేవుని పనికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా భారంతో వచ్చారు, ఆశతో వచ్చారు, ఆసక్తితో వచ్చారు, తపనతో వచ్చారు. కానీ శత్రువు టార్గెట్ చేసినప్పుడు వాడి చేతుల్లో బలైపోయారు. శరీరేచ్ఛలు ప్రతి మానవుడికి ఉంటాయి, సేవకుడికి కూడా అవి ఉంటాయి. అయితే సేవకుడు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన వాడై శరీరేచ్ఛలను చంపి వాటిని అధిగమించి విశ్వాసులకు బోధించాలి. కానీ కొంతమంది శరీరేచ్ఛలను అధిగమించలేక వాటి చేతుల్లో చిక్కి క్యారెక్టర్ని పోగొట్టుకొని, చెడ్డ సాక్ష్యం తెచ్చుకొని, ఆత్మీయ జీవితాన్ని భ్రష్టు పట్టించుకొని, దేవుని సేవను కూడా వదిలిపెట్టేసి లోకాశల్లో, లోక సంబంధమైన ఆకర్షణల్లో పడిపోయినటువంటి వాళ్ళ చరిత్రలు మీలో కొంతమందికి తెలుసు. కొంతమందిని చూసి కూడా ఉండొచ్చు, మీరు వాళ్ళని గురించి బాధపడి ఉండొచ్చు, ఏడ్చి ఉండొచ్చు, ప్రార్థించి ఉండొచ్చు. ఇది సైతాను యొక్క కుట్ర. ఆ విధంగా దేవుని కొరకు ఆకలి కలిగిన వాళ్ళని లోకాశల్లో, ఈ శరీరేచ్ఛలలో ముంచి పాడు చేయటం అనేది వాడి కుట్ర. ఇది మొదటిది. దీనికి లొంగకపోతే, ఈ ఆకర్షణలకు, ఈ శరీరేచ్ఛలకు, ఈ భోగేచ్ఛలకు, లోకేచ్ఛలకు లొంగకపోతే వాడు ఉపయోగించే రెండవ ఆయుధం శ్రమల పాలు చేయటం. శ్రమల పాలు, కోలుకోలేని దెబ్బలు కొట్టటం. కొంతమంది లోక ఆకర్షణలకు లోనైతే, కొంతమంది ఈ శరీర సంబంధమైన శ్రమల వలన వెనక్కి తిరిగిన వాళ్ళు ఉన్నారు. మంచి దర్శనంతో, మంచి గురితో, మంచి భారంతో, మంచి ఆసక్తితో దేవుని పనికి వచ్చిన వాళ్ళు ఈ శరీరానుసారమైనటువంటి శ్రమలకు, కష్టాలకు తట్టుకోలేక ఆ గురిని, దర్శనాన్ని, భారాన్ని వదిలిపెట్టేసి లోక సంబంధమైన పనిపాటల్లో మునిగి ధనార్జనలోకి పడిపోయి, కుటుంబ బంధకాల్లో పడిపోయి చివరికి అక్కడితో ఆగిపోయిన పరిస్థితులు కొంతమంది జీవితాల్లో మనం చూస్తాం. సాతాను రెండవ ఆయుధం శ్రమల పాలు చేయడం. మొదటిది లోకాశలు, రెండవది శ్రమలు. మూడవది వ్యర్థ వివాదాల్లోకి నెట్టి చూడాల్సిన వాటి వైపు కాకుండా చూడకూడని వాటి వైపు చూసేటట్టు చేసి దారి మళ్లించడం సేవకుల్ని. ఇది మూడవది. ఇదో కుట్ర. ఇప్పుడు నేను ఆత్మల భారం కలిగి సువార్త ప్రకటిస్తున్నా, నేను ఆత్మల భారం కలిగి అనేక మందిని రక్షణ నడిపించాలని సేవ చేస్తున్నా. ఇప్పుడు నా దృష్టిని వాడు ఏం చేస్తాడో తెలుసా? వేరే వాటి వైపుకు మళ్ళిస్తాడు.
అది ఎలా ఉంటుందంటే చూడాల్సిన వాటి వైపు కాకుండా చూడకూడని వాటి వైపు చూసేటట్టు చేసి మన దర్శనాన్ని దెబ్బ కొడతాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు సోషల్ సర్వీస్ మంచిదా కాదా? సోషల్ సర్వీస్ మంచిదా కాదా? చెప్పండి. సామాజిక సేవ మంచిదా కాదా? మంచిదే. నాకు తెలిసిన కొంతమంది సేవకుల్ని నేను చూశాను. వాళ్ళు మొదట ఆత్మానుసారంగా మొదలు పెట్టారు, ఆత్మల సంపాదన మీద మనసు పెట్టారు, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలన్న గురితో ముఖం మీద పేడకళ్ళు జల్లుతున్నా, కింద కూర్చొని కింద నిలబడి సువార్త చెబితే పేడకళ్ళు జల్లుతున్నారని చెట్లెక్కి సువార్త చెప్పిన వాళ్ళు, చెట్ల మీద కూర్చొని అక్కడ బాకా పట్టుకొని, అమ్మా యేసు ప్రభు నిజమైన దేవుడు, మారు మనసు పొంది నమ్ముకుంటే రక్షించబడతారు, లేకపోతే నరకం తప్పదని సువార్త ప్రకటించిన భారం కలిగినటువంటి గొప్ప వ్యక్తులు. సహజంగా ఏ దేవుని బిడ్డకైనా దేవుని నమ్ముకున్న తర్వాత హృదయ మార్పిడి జరిగింది. దేవుని ప్రేమ ఆ వ్యక్తిలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో మొట్టమొదట కనపడే లక్షణం ప్రేమ. ఆ ప్రేమ సేవకు పురికొల్పుతుంది. బాగా వినండి, ఆ ప్రేమ సేవకు పురికొల్పుతుంది. అంటే ఎదుటి వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి అని, విధవరాళ్ళను ఆదుకోవాలని, బీదలకు సాయం చేయాలని, వృద్ధుల్ని కనికరించాలని, అలాగే అనాథలకు సేవ చేయాలని, ఇట్లా ఈ ప్రేమను బట్టి ఎలాంటి భారం వచ్చింది. ఇలాంటి భారం వచ్చినప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు, మనం దాన్ని తీసుకొని కొంతమందికి సాయం చేయొచ్చు అని నేను రక్షణలోనికి వచ్చినటువంటి తొలి దినాల్లో ఇలాంటి పరిస్థితులు చూశాను. ఇప్పుడు వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ సమస్యలు చెప్తే, అయ్యా మీరు మాకు హెల్ప్ చేయండి, ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, వాళ్ళకి సాయం చేస్తాం, వాళ్ళని ఆదుకుంటామని కొంతమంది వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళకి ఈ సమస్యలు చెప్పి వాళ్ళ ద్వారా కొంత మనీని పొంది ఇక్కడ వాళ్ళు సేవ చేయటం అనేది నేను గతంలో నా బాల్యంలోనూ, అలాగే నేను ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న తొలి దినాల్లో స్టార్టింగ్లో చూశాను. నేను వాళ్ళు మంచి భారం కలిగిన వాళ్ళు, సువార్త భారం కలిగిన వాళ్ళు, చాలా కష్టపడి సువార్త చెప్పిన వాళ్ళు, ఆత్మల సంపాదన కొరకు మనసు పెట్టిన వాళ్ళు. వీళ్ళ గురి ఈ ఆత్మ సంబంధమైన సేవ వైపు నుంచి మళ్ళీ సోషల్ సర్వీస్ వైపు తిరిగింది. అంటే సామాజిక సేవ వైపు తిరిగింది. సేవలో సామాజిక సేవ ఒక భాగం. బాగా వినండి, సేవలో సామాజిక సేవ ఒక భాగం. అయితే ఆ సామాజిక సేవ చేయడానికి దేవుడే తప్పకుండా మనకి అవకాశం ఇస్తాడు, అనుకూలత ఇస్తాడు. అయితే దానికి కొంచెం టైం తీసుకుంటుంది. దానికోసం మనం పక్కదారులు తొక్కాల్సిన అవసరం లేదు. దానికోసం మనం వేరే రూట్లలో వెళ్ళి ఇది కావాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది ఆ ఆత్మల భారం కలిగిన వాళ్ళు ఆ దర్శనాన్ని వదిలిపెట్టేసి వేరే వ్యక్తుల దగ్గర సహాయం పొంది, కొంత వాళ్ళు అనుభవించి, కొంత బీదలకు సాయం చేస్తూ వాళ్ళ ఆధ్యాత్మిక సేవని, ఆత్మ సంబంధమైన సేవని శరీర సంబంధమైన సేవగా మార్చుకున్నారు. దానివల్ల ఏం జరిగింది? కొంతమంది బీదలకు సాయం చేశారు. వారి సాయం పొందినటువంటి బీదలు అన్యులుగానే ఉన్నారు, అన్యులుగానే చనిపోయారు. చాలామందికి సేవ చేసిన సాక్ష్యం కనపడింది, కానీ చాలామంది ఆత్మలు రక్షింపబడలేకపోయారు అన్నది మాత్రం తిరుగులేని సత్యం. సోషల్ సర్వీస్ మంచిదే, కానీ దాన్ని దేవుడే మన చేత చేపిస్తాడు. దానికి కావాల్సిన బలాన్ని, శక్తిని దేవుడే ఇస్తాడు. మనం ఎవరి వైపు చూడాల్సిన అవసరంలా. అయితే దానికి టైం తీసుకుంటుంది. తప్పకుండా ఎవరి వైపుకో, ఏ దేశం వైపుకో మనం చూసి ఎవడికో అర్జీ పెట్టాల్సిన అవసరం లేదు. ఆత్మల సంపాదన మీద దృష్టి పెట్టి ఆత్మల రక్షణలోకి నడిపించి ఒక సేవని ముందుకు తీసుకెళ్ళగలిగితే, ఒక సంఘాన్ని కట్టగలిగితే, సంఘం వృద్ధి పొందే కొద్దీ, సంఘం బలపడే కొద్దీ కొంతమందిని ఆదరించవచ్చు. ఇంకొంచెం బలపడితే ఇంకొంతమందిని, ఇంకొంచెం బలపడితే ఇంకొంతమందిని. దేవుడు నాతో మాట్లాడిన విషయాలు ఇవి. స్టార్టింగ్లో నాకు కూడా ఇలాంటి దృక్పథం కలిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. దీనులకు సాయం చేయాలి, పేదలను ఆదుకోవాలి, అనాథలను ఆదుకోవాలి, వృద్ధులను ఆదుకోవాలి, విధవరాండ్రకు హెల్ప్ చేయాలని ఇవన్నీ నీలో ఉన్నాయి. ఇదంతా నా ప్రేమను బట్టి నీలో కలిగింది. అయితే వెయిట్, తొందరపడవాకు. నేను రూట్ చూపిస్తాను. అది ఎక్కడి నుంచో ఎవరి నుంచో కాదు, నీ ద్వారా నేను జరిగించేటువంటి పరిచర్యలో నుంచే నీకు సహాయకులను లేవనెత్తుతాను. నేను
నువ్వు ఆత్మలను రక్షించాలి, వాళ్ళు బలపడాలి, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు నువ్వు కలిసి తల చేయేసి అనేకులకు సాయం చేసే ఆ శక్తి నేనే ఇస్తాను. కాబట్టి నువ్వు ఆత్మల సంపాదన మీద నుంచి నీ దృష్టిని సోషల్ సర్వీస్ వైపు మళ్లించవాకు. ముందు దాని మీద పెట్టు. ఆ తర్వాత నేను నీకు శక్తినిచ్చి నీ అంతటా నువ్వే మళ్ళీ ఎవడి వైపు చూసే అవసరం లేకుండా కేవలం నా వైపు చూస్తూ నువ్వు కట్టిన సంఘం ద్వారా, నీ ద్వారా నేను అనేక మందికి సాయం చేసేటట్టు, నీ ఆశలన్నీ తీరేటట్టు నేను చేస్తాను. నువ్వు తొందరపడొద్దని దేవుడు ఆయన కృపతో నాకు వివేచనను అనుగ్రహించాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇటు ఆత్మల కార్యం జరుగుతుంది, ఆత్మల పరిచర్య జరుగుతుంది, దాంతోపాటు సోషల్ సర్వీస్ కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎవరి ద్వారా జరుగుతుంది? ఎవరికి వెళ్ళి చూడట్లా. దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య సంఘం అనగా మీరే. మీ కలిగిన దానిలో నుండి, మీరు తీసుకొచ్చే దానిలో నుండి కొంత మీ ఖర్చులకు వాడి, కొంత దీనులైన వారికి, బేదలైన వారికి సంఘమే సపోర్ట్ చేసేటట్టు అపోస్తలిక పరిచర్యలు ఎలాగైతే సంఘము అనేక మందిని ఆదుకుందో అదే విధంగా ఆదుకోవడానికి దేవుడు నా కృపనిచ్చాడు. దేవునికే మహిమ కలుగునుగా. నాకు చాలా ధైర్యము. ఎవరి యొద్దకు వెళ్ళి నేను చేతులు చాపి నాకు సాయం చేయండి అని అడిగి సాయం పొందినటువంటి పరిస్థితి. ఎవరిని నోరు తెరిచి అడగల. అది మాత్రం ధైర్యంగా చెప్తా. మీరు నాకు హెల్ప్ చేయండి, నాకు సాయం చేయండి అని చేయి చాపి అడగనివ్వలా దేవుడు. కొంతమంది ప్రేరేపించబడి వాళ్ళకు కలిగిన దానిలో ఏదో హెల్ప్ చేశారు, నాకు ఏది కానుక చేతిలో పెట్టారు, అది పొందా. కానీ నేనుగా మాత్రం నోరు తెరిచి ఎవరిని మీరు నాకు సాయం చేయండి అని మాత్రం అడగల. అట్లా అడగనివ్వలా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ రోషం కలిగి ఉండేటట్టు సాయం చేశాడు. ఏ విదేశీ సంస్థల వైపు చూడనిలా. నువ్వు నమ్మకంగా ఉండి జాగ్రత్తగా నువ్వు పనిచేయి. నువ్వు ఆత్మల రక్షణ మీద మనసు పెట్టు, సంఘాన్ని కట్టు. సంఘమే అనేక మందికి సాయం చేస్తుంది. అపోస్తలుల కార్యంలో అదే జరిగింది. అవసరమైతే సంఘములో ఉన్నటువంటి బిడ్డలు తమ చర స్థిరాస్తులను అమ్మి అవసరమైతే ఆ అపోస్తలుల కార్యములో అనేక మందికి పంచిపెట్టినట్టుంది. అలాగే నువ్వు ఆత్మల్ని కట్టు, బిడ్డల్ని కట్టు. వాళ్ళు బలపడ్డారంటే నీ భారములో వాళ్ళు పాలిభాగస్తులు అవుతారు. మా అన్న ఈ సాయం చేద్దాం అంటున్నాడు, అందులో మేము కూడా మా హస్తం ఉంచాలని అందరూ తోడ్పాటు అందిస్తారు. అప్పుడు ఎవరి వైపు చూసే పని లేకుండా అనేక మందికి సాయం చేయొచ్చు. అది నీ ద్వారా జరిగిన పరిచర్య నుండే జరుగుతుంది ఇది అని దేవుడు నాకు బయలుపరిచాడు. కానీ కొంతమంది ఈ లక్ష్యాన్ని పోగొట్టుకున్నారు. నేను ఆత్మలను కట్టాలి, ఆత్మలను రక్షించాలి, ఆత్మల్ని బలపరచాలి, వాళ్లే ఇవన్నీ చేయాలి అనే లక్ష్యాన్ని వదిలిపెట్టి ఎవరి యొద్దనో సహాయం పొంది, ఎవరి యొద్దనో మేలు పొంది, ఎవరి దగ్గర ఏదో పొంది దాని ద్వారా కొంత చేసి వీళ్ళు తమ గురిని, దర్శనాన్ని, లక్ష్యాన్ని మర్చిపోయి ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య కాస్త శరీర సంబంధమైన సర్వీసుగా మారిపోయిన చరిత్ర మీకు తెలుసు, నాకు తెలుసు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఇది కూడా వాడు తప్పించే దారి మళ్లించే యత్నమే. కానీ ఏం చేద్దాం, మంచి అని చూపించి అందులోంచి దారి మళ్లిస్తాడు వాడు. సోషల్ సర్వీస్ మంచిదే కదా, మంచిదే. కానీ దాన్ని ఎలా చేయాలి, దాన్ని ఏ విధంగా చేయాలి, దానికోసం ముందు ప్రణాళిక ఏ విధంగా సిద్ధపరచుకోవాలి, దానికోసం ముందు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ముందు మందిరం కడతారు. ఇప్పుడు చాలా సంస్థలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఊరూర్లో ముందు మందిరం కడతారు. సంఘం ఉండదు, డబ్బులు ఉన్నాయి, మందిరం కడతారు. చివరికి ఆ పల్లెటూరులో ఆ మందిరాల్లో బరిగొడ్లు కట్టేసుకుంటారు. నేను చూసా, వర్షం పడ్డప్పుడు బరిగొడ్లని ఆ మందిరంలో కట్టేసుకుంటారు. కావాలంటే మీరు కూడా చూడొచ్చు. ఇప్పుడు డబ్బులున్నాయని మందిరం కట్టడం కాదు, ముందు సంఘాన్ని కట్టాలి. దేన్ని కట్టాలి? సంఘాన్ని కట్టాలి, సంఘాన్ని బలపరచాలి, ఆ సంఘమే మందిరాన్ని కట్టాలి. అది పద్ధతి. అర్థమైందా? అది గుడిసైనా, పందిరైనా, పాక అయినా, రేకుల షెడ్ అయినా, బిల్డింగ్ అయినా సంఘమే కట్టాలి. దేవుడు నాకు నేర్పిన అలవాట్లు ఇది కూడా ఒకటి. నువ్వు కట్టు సంఘాన్ని. ఒక ఇంట్లో కూటం పెట్టి అవసరమైతే ఒక ఇంట్లో, ఒక వరండాలో, ఒక పంచలో, లేదా చెట్టు కింద అయినా సరే కూటం పెట్టి ముందు సంఘం కట్టు. సంఘం మందిరాన్ని కట్టుకుంటుంది. ఇది పద్ధతి. అంతేగాని అక్కడ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి నువ్వు మందిరం కట్టి సంబరపడితే కాదు. సంఘం
మందిరం ఉండి సంఘం లేకపోతే ప్రయోజనం ఉంది. నేను చెప్పినట్టు గేదెలను కట్టేసుకోవడానికి పనికొచ్చి ఎందుకు పనికిరా? లేదా పల్లెటూళ్ళలో కోళ్ళ ఫామ్ పెట్టుకుంటారు, ఇక అందులో ఫారం కోళ్ళ పెంపకం లేదా నాటు కోళ్ళ పెంపకం పెట్టుకుంటారు, ఇక అంతకు మించి ఎందుకు పనికిరా? కాబట్టి ఏది ముందు ఏది తర్వాత అనే విషయంలో క్లారిటీ మిస్ అయినందున కొంతమంది తేడా పడ్డారు. ఆత్మల సంపాదన మీద మనసు వదిలిపెట్టేసి సోషల్ సర్వీస్ మీద పడేసి చివరికి అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయిన చరిత్రలో ఇంతమంది ఉన్నాయి. ఇది కూడా శత్రువు యొక్క కుట్రలో భాగమే, దారి మళ్లించేటువంటి ప్రక్రియ. మీరే కాదు, ఇక్కడ ఈ మాటలు చాలామంది వింటారు కాబట్టి అందరికీ ఉపయోగపడుతుందని చెప్తున్నాను నేను. దారి మళ్లించేటువంటి కుట్ర సాతాను చేస్తాడు గనక అక్కడ కూడా జాగ్రత్త పడాలి. ఇది ఒక కుట్ర. ఫస్ట్ ఏం చెప్పాను? శరీరేచ్ఛలు రెచ్చగొడతాడు, చిక్కితే తొక్కుతాడు, నంబర్ 1. నంబర్ 2, శ్రమల పాలు చేసి ఇబ్బంది పెడతాడు, వాటికి భయపడి వెరచినట్లయితే అక్కడ కూడా తొక్కుతాడు. 2. మూడవది, ఆత్మ సంబంధమైన వ్యక్తిని సోషల్ సర్వీస్ వైపుకు మళ్లించి సామాజిక సేవని భౌతికమైన సేవ వైపు తిప్పుతాడు. రెండిట్లో ఏది విలువైంది? భౌతిక సేవ ముఖ్యమైందే, ఆధ్యాత్మిక సేవ ముఖ్యమైనది. అయితే రెండిట్లో మొట్టమొదట మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆధ్యాత్మిక సేవ. నా స్తోత్రం చెప్పండి, నా గట్టి చెప్పు. సామాజిక సేవ మంచిదే, కానీ దానికంటే ముందు ఆత్మల రక్షణ కార్యం జరగాలి. ఆత్మలను కట్టినప్పుడు ఆత్మలు ఆ పని చేయడానికి నీకు సపోర్ట్ ఇస్తారు, అది ఒరిజినల్. ఇంకా తిరుగులేంది. సంఘం ఉన్నంత వరకు నువ్వు సాయం చేయొచ్చు ప్రజలకి, సంఘం అంతమయ్యేది లేదు, నువ్వు సాయం ఆపేది లేదు. అదే ఒకటి మీద ఆధారపడి మనం సోషల్ సర్వీస్ మొదలు పెడితే వాడు ఇచ్చినంత వరకు చేస్తాం, వాడు ఆపాడంటే మనం చేతులు ఎత్తేస్తాం. చివరికి మనం చేయలేము, మన ద్వారా పొందేవాడికి కూడా అందదు. కానీ అట్లా కాకుండా ఒక సంఘాన్ని నువ్వు కష్టపడి జాగ్రత్తగా కట్టగలిగితే, సంఘం ద్వారా నువ్వు సాయం చేయటం మొదలు పెడితే, నువ్వు ఉన్నంత వరకు, సంఘం ఉన్నంత వరకు దీనులకు సహాయం అందుతానే ఉంటుంది, అది కొనసాగుతానే ఉంటుంది. ఏది ముందు చేయాలో ఏది వెనక చేయాలో అర్థం కాకుండా అది మంచిదే కదా ఇది మంచిదే కదా అని ముందు చేయాల్సింది వెనక చేయడానికి తారుమారైనప్పుడు అట్లా కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అది కుట్రలో భాగమే. 3, ఆ రూట్లో కూడా కొంతమందిని మంచి ఆత్మ సంబంధుల్ని దారి మళ్లించాడు. 3. 4వది అంటే నేను 3వ విషయంలో చెప్పింది ఏంటంటే గురిని తప్పించడం, లక్ష్యాన్ని తప్పించడం. గుంటూరు వెళ్ళాలని పరిగెత్తుతున్నాడు, గుంటూరులో ఏదో ఉంది దాన్ని పొందుకోవడానికి పరిగెత్తుతున్నాడు. వాడు ఏం చేయడు, జస్ట్ దిశ మళ్ళిస్తాడు, నరసరావుపేట రోడ్డుకి వెళ్ళి పరిగెట్టేటట్టు చేస్తాడు. మొత్తాన్ని పరిగెత్తుతానే ఉంటావు, కానీ గుంటూరు మిస్ అయిపోయింది. ఇప్పుడు నరసరావుపేటకి వెళ్ళి పరిగెత్తుతున్నావు. పరిగెత్తి ఫైనల్ చూస్తే గుంటూరు రాదు, నరసరావుపేట వచ్చింది. ఇదేంది గుంటూరు కదా పరిగెత్తిందంటే ఆ దర్శనం ఎప్పుడో పోయిందిరా, ఆ గురి ఎప్పుడో పోయింది, ఇప్పుడు నువ్వు నరసరావుపేట చేరావు అంటే జస్ట్ దారి మళ్ళించడం అంటారు. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది మీకు? ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే ధన్యులే, దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. ఇది 3వది. ఈ 3ంటికి చిక్కకుండా ఆత్మల కొరకు పోరాడుతున్నాడు అనుకో, సరైన క్రమంలో సరైన విధంగా ఆ వ్యక్తిని ఇంకా 4వ ఆలోచన ఏంటో తెలుసా? చంపేయటం. ఏదో ఒక వంక చూపించి శాల్తీని లేపడానికి వాడు కుట్ర చేస్తాడు. సేవకులందరికీ ఆత్మ సంబంధంగా ఆత్మల కొరకు భారంతో, బాయ్ వింటున్నావా నాయనా, స్తోత్రం చెప్పు, ఆత్మల భారంతో పరిగెత్తేటువంటి ప్రతి ఒక్కడిని ఈ 4 విధములైన శోధనలు వెంటాడతాయి. 1 లోకాశలు, 2 శ్రమలు, 3 దర్శనాన్ని తప్పించడం, 4 మరణం. ఈ 3ంటికి చిక్కనోడిని 4వ దానిలో ఏదో ఒక రూట్ చూపించి ప్రాణం తీయటానికి, శాల్తీని లేపేయడానికి వాడు కుట్ర చేస్తాడు. ఈ కుట్ర పౌలు మీద జరిగింది. పౌలు ఒక్కడే కాదు, పౌలుతో పాటు మరికొందరికి కూడా అదే శోధన ఎదురైందని పౌలే చెప్పాడు. ఒక్కసారి అదే వచనం ఒక్కసారి మీరు చూడండి. 10వ వచనం, ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను. నన్ను తప్పించనన్నాడా, మమ్మును తప్పించనన్నాడా? అంటే పౌలు ఒక్కడే కాదు, పౌలు లాంటి ఆత్మల భారం, ఆత్మీయత కలిగిన వ్యక్తులను కూడా సాతాను మరణం ద్వారా ఎఫెక్ట్ చేయాలని కుట్ర చేశాడట.
అయితే దేవుడు మమ్మను తప్పించాడు అని చెప్పాడు. దాంతోపాటు ఇంకో మాట అన్నాడు, అటువలనే మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయుచు సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము అన్నాడు. స్తోత్రం చెప్పండి. అదండి సంగతి. మేము ప్రార్థన చేశాము, మాతో పాటు మీరు కూడా ప్రార్థన చేశారు. మేము చేసిన ప్రార్థన అరాకొరా, కానీ మీరు అనేకులు కలిసి ఏక మనస్కులై మా కోసం ప్రార్థన చేశారు గనుక మా భద్రత కొరకు, మా క్షేమం కొరకు, సాతాను యొక్క మరణం నుండి మమ్మల్ని తప్పించడం కోసం మీరు ఏక మనస్కులై భారంతో ప్రార్థన చేశారు గనుక దేవుడు మమ్మలను తప్పించాడు అని చెప్పాడు. ఇది మీరు మాకు చేసిన అద్భుతమైన సహాయము అని పౌలు మాట్లాడాడు. ప్రిలారా, ఎన్నో రకాలుగా సేవకుల్ని ఆత్మ సంబంధమైనటువంటి దేవుని పని చేయగోరి ఆత్మీయంగా దేవుని కొరకు ముందుకు కొనసాగగోరినటువంటి భక్తులను చాలామందిని ఎన్నో రకాలుగా దెబ్బతీస్తూ ఉన్నాడు శత్రువు. కొంతమందిని అయితే మంచి ఆసక్తి పరులను దుర్బోధలోకి నెట్టేశాడు. ఇదొక పాయింట్. అబద్ధ బోధలోకి నెట్టేశాడు. వాళ్ళకి మంచి ఆసక్తి ఉంది, మంచి తీవ్రత కలిగిన వాళ్ళు, మంచి ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వారు. ఎక్కడో కాదు, చిలకలూరుపేటలోనే నాకు తెలిసిన కొంతమంది వ్యక్తులు తెలుసు, కొంతమంది భక్తులు తెలుసు. ఒక సహోదరుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించి పాటలు పాడాడు, ఆత్మల కొరకు భారంతో మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు, చాలా గొప్పగా దేవుని కొరకు ప్రయాసపడ్డ ఒక సహోదరుడు తెలుసు నాకు. కానీ ఈరోజు తప్పుడు బోధలో చిక్కుబడిపోయి పూర్తిగా ఆత్మీయ విషయంలో ఆరిపోయాడు. నిజంగా నేను అనుకున్నాను, చాలామంది ఆత్మలను రక్షించగలుగుతాడు ఈ సేవకుడు, చాలామందిని ప్రభావితం చేయగలుగుతాడు ఈ సేవకుడు అని నేను చాలా ఆశించాను. కానీ ఆటోమేటిక్గా తప్పుడు బోధ చేత త్రిప్పబడి నిష్ప్రయోజకమైన పాత్ర అయిపోయాడు. కనీసం ఒక 100 మందిని కూడా ప్రభావితం చేయలేని పరిస్థితికి వచ్చినటువంటి దీనస్థితికి దిగజారిపోయాడు. కేవలం దుర్బోధ వైపు తిప్పటం వల్ల సాతాను దుర్బోధ వైపు మళ్లించాడు. ఇలాగా 4 రకాలుగా దెబ్బతీయటాన్ని చూస్తాడు, తప్పించుకుంటే ప్రాణం తీయటాన్ని కూడా చూస్తాడు. ఈ గండాలన్నీ వినండి బాగా, ఈ గండాలన్నీ సేవకులను, సేవకురాండ్రను, ఆత్మల భారం కలిగిన వాళ్ళని, దేవుని కొరకు పరిచర్య చేయగోరిన పరిచారకుల్ని, పరిచారకురాండ్రని, విశ్వాసుల్లో కూడా ఆత్మల భారంతో సువార్త ప్రకటింపగోరే వాళ్ళని, దేవుని కొరకు తృష్ణ కలిగిన వారిని ఇన్ని రకాలుగా ఎఫెక్ట్ చేయడానికి శత్రువైన సాతాను నిరంతరం దృష్టి పెడతాడనేది మీరు తెలుసుకోవాల్సిన సత్యం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని కాపాడాలి అంటే దేవుడే జోక్యం చేసుకుంటే తప్ప శత్రువు బలవంతుడు కాబట్టి వాడి చేతుల్లో తప్పించుకోవటం అసాధ్యం. దేవుడు జోక్యం చేసుకొని ఎప్పటికప్పుడు ఈ 5 సంగతులలో నుంచి సేవకులను కాపాడితేనే ఈరోజు మనుగడ సాగుతుంది. శరీరేచ్ఛలకు చిక్కకుండా, లోకేచ్ఛలకు చిక్కకుండా, ఇంకా శ్రమల కొలిమిలో కాలి కూడా దేవుని యందు విశ్వాసంలో స్థిరులై పని మీదనే మనసు పెట్టి, అలాగే గురిని దర్శనాన్ని కోల్పోకుండా, తప్పుడు బోధల్లో పోకుండా, చావు గోతిలో పడకుండా ఈ 5 కాపాడబడుతున్నారు సేవకులు అంటే అది ఫస్ట్ దేవుని కృప, రెండవది విశ్వాసుల సహాయం, ఆత్మ సంబంధులైన విశ్వాసుల ప్రార్థనా సహాయం. ఎందుకో ఈరోజు మళ్ళా చెప్పాలనిపించింది, అందుకే ఈ విషయాలన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మీరు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు సేవ చేసిన వారు అవుతారని మీకు తెలుసా? సేవకుల కొరకు ప్రార్థించుట సేవే, అది ప్రార్థన సేవ, విజ్ఞాపన సేవ. సంఘం కొరకు, సంఘ నాయకుల కొరకు, ఆత్మల కొరకు, అన్ని జనుల రక్షణ కొరకు అంగలార్చేటువంటి వాళ్ళు సేవే చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అది గొప్ప సేవ. చాలామందికి తెలియదు. నేను ఈ ప్రార్థన చేస్తా ఉన్నాను, నేనేం చేయటం లేదు కదా అని అనుకుంటారు. నేను చెప్తున్నాను, నువ్వు నిజంగా ఒకసారి చేసే ప్రార్థన రోజుకు 2-3 సార్లు నువ్వు చెయ్యి. అనేక ఆత్మల కొరకు, ఆత్మీయ నాయకుల కొరకు, వారి క్షేమం కొరకు నువ్వు పెట్టేటువంటి మొర
సేవ లెక్కలోనే దేవుడు రాసుకుంటున్నాడు అని గుర్తుపెట్టుకో. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో, గుర్తు, అది సేవే. ఇంకా చెప్పాలంటే సేవకులకే సేవట. అది సేవకులకే సేవ చేయటమట. అందరికీ సేవ చేసేవాళ్ళు సేవకులు అయితే సేవకులకే చేసే సేవ ప్రార్థనా సేవ. చిన్న పాటలు రాశారు ఏబి మాసిలామణి గారు. జయ హే జయ హే అనే పాట కూడా. అయ్యగారు, మీరు దైవజనుల కూటంలో అందిస్తారు కదా, మరి ఏదన్నా ఒక పాట రాయండి అంటే అక్కడ సేవకుల కూటానికి ఉపయోగపడే విధంగా ఆయన పాట రచించారని తన బుక్లో రాశారు ఏబి మాసిలామణి గారు. మచిలీపట్నంలో సేవకుల మీటింగ్ కోసం రాసిన పాట. మధురం 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 యేసు ప్రభు సేవ మధురం. పాడనని పాడుతున్నావు ఏంటంటే ఆ పాట చూస్తే నాకు లాగిద్ది మనసు, అంతే బలహీనత, వీక్నెస్ అయిపోయింది. మధుర 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 సేవ మధుర 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 సేవ యేసు ప్రభు సేవ మధుర మధురం మధుర 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 సేవ యేసు ప్రభు సేవ మధుర మధురం. సేవలు ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పాడు ఇందులో. దేవదూతలకును లేని దైవజనుని సేవ దేవదూతలకును లేని దైవజనుని సేవ దేవసుతుని సంగ సేవ దివ్యమౌ సువార్త సేవ. సంఘ సేవ అంటే కాపరి సేవ, సువార్త సేవ అంటే సువార్తికుని పరిచర్య. మధుర 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 సేవ యేసు ప్రభు సేవ మధుర మధురం. మొదటి లైన్లో సంఘ సేవ సువార్త సేవ మాట్లాడాడు. పరిశుద్ధాత్మ ప్రోక్షణముచే ప్రజ్వరిల్లు సేవా పరిశుద్ధాత్మ ప్రోక్షణముచే ప్రజ్వరిల్లు సేవా పరిమళించు వాక్య సేవ ప్రతిఫలించు సాక్ష్య సేవ ప్రతిఫలించు సాక్ష్య సేవ మధుర 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 సేవ యేసు ప్రభు సేవ మధుర మధుర. అందులో ఏం చెప్పాడు? వాక్య సేవ. నాలుగవది సాక్ష్య సేవ. ఇతరులకు నువ్వు సాక్ష్యం ఇచ్చింది కూడా సేవే. నువ్వెందుకు మారావో అనేక మందితో నువ్వు పంచుకుంటున్నట్లయితే నువ్వు సేవ చేస్తున్నావు.
ఆయా ప్రాంతాల్లో, సంఘాల్లో, సమాజాల్లో నిలబడి నువ్వు వాక్యం చెప్తున్నావు అంటే అది వాక్య సేవ. ముందేం చెప్పాను? కాపరి సేవ, సువార్థికుని సేవ, వాక్య సేవ, సాక్ష్య సేవ. ప్రభుని పేర ప్రజల ఎదుట ప్రవచనాల సేవ. ప్రభుని పేర ప్రజల ఎదుట ప్రవచనాల సేవ. ప్రజల పేర ప్రభుని ఎదుట ప్రార్థనలు వచించు సేవ. ప్రార్థనలు వచించు సేవ. మధుర 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 సేవ. యేసు ప్రభుని సేవ. మధుర మధుర. ఏమండి, మనకు కావాల్సిన మాట వచ్చింది. ప్రభుని పేర ప్రజల ఎదుట ప్రవచనాల సేవ. ప్రభు పేరుతోనేమో ప్రజల ముందు ప్రవచన సేవ. ప్రవచనం కూడా వాక్యమే. అలాగే ప్రజల పేర ప్రభుని ఎదుట ప్రార్థనలు వచించే సేవ అన్నాడు. చూసారా? ప్రజల కోసం, ప్రజల పేరు మీద ప్రభు దగ్గరికి పోయి, ప్రభువా నీ సేవకులయ్యా, పరిచారకులయ్యా, విశ్వాసులయ్యా అనేగాక అన్యజనులయ్యా, వారి రక్షణయ్యా, అయ్యా చచ్చిపోతున్నారయ్యా, ఆత్మహత్యలు చేసుకుంటున్నారయ్యా, తాగుబోతులైపోతున్నారయ్యా, వ్యభిచారంలోనే బతుకుతున్నారయ్యా, నిజమైన దేవుడెవరో వారు ఎరగరయ్యా, అంధకారంలో ఉన్నారయ్యా, అబద్ధాన్ని నమ్ముతున్నారయ్యా, సత్యాన్ని ద్వేషిస్తున్నారయ్యా, ఉన్మాదులుగా మారిపోతున్నారు ప్రభువా, నిత్యం మండి అగ్నిగుండానికే ప్రయాణం అవుతున్నారు ప్రభువా. వాళ్ళ గతి ఏమిటి తండ్రి? వాళ్ళు నువ్వు దర్శించకపోతే ఎవరు దర్శిస్తారు తండ్రి? వాళ్ళు నీ పిల్లలు కాదా? వాళ్ళను నువ్వు దర్శించవా? వాళ్ళ ఆత్మలను వదిలిపెడతావా? వాళ్ళ కోసం నువ్వు ప్రాణం పెట్టలేదా? వాళ్ళ కోసం నువ్వు సిలువనెక్కలేదా? వాళ్ళ బ్రతుకులు ఏంటి ప్రభువా? వాళ్ళ జీవితాలు ఏంటి తండ్రి? వాళ్ళు నశించిపోతున్నారు తండ్రి. వాళ్ళకి తెలివి లేదు తండ్రి. చెప్పినా అర్థం కావట్లేదు తండ్రి. మూర్ఖంగా ఉన్నారు తండ్రి. నువ్వు దర్శించిన ఎంతోమంది వ్యక్తులు మారిపోయారుగా తండ్రి. సౌలును దర్శిస్తే పౌలయ్యాడు, పేతురును దర్శిస్తే సేవకుడయ్యాడు, చేపలు పట్టుకునే పేతురు నువ్వు దర్శిస్తే మనుషులను బట్టి జాలరయ్యాడు, సుంకపు గుత్తదారుడైన జక్కయ్య కఠినుడు, పాపైన మనుషుడని పిలువబడిన వాడిని నువ్వు దర్శిస్తే ఒక్కసారిగా సమాజానికి సేవకుడయ్యాడు. ప్రభువా నువ్వు దర్శిస్తే మారతారుగయ్యా. మూర్ఖులు మారిపోతారు, ఉన్మాదులు మారిపోతారు, ఘోరమైన పాపాల్లో దుర్నీతి బంధకాల్లో ఉన్నవాళ్ళు మారిపోతారు. తండ్రి నువ్వు దర్శించు తండ్రి, నువ్వు కదులు తండ్రి, నువ్వు మాట్లాడు తండ్రి అని అన్ని జనుల కోసం మన కన్నీళ్లు, ప్రార్థనలు వచించేది సేవ. దాంతోపాటు సేవకులు ప్రభువా ఎంతోమందిని రక్షించాలనే భారం కలిగిన సేవకుల్ని సాతాను టార్గెట్ చేసి కొంతమందిని శరీరేచ్ఛల్లో పడేస్తున్నాడు ప్రభువా. పాపం నీకోసం మంచిగా బతకాలని, మంచి సాక్ష్యంతో పరిమళించాలనే సేవకు వచ్చారు, కానీ తుచ్చమైన అభిలాషలకు ఏడువబడ్డారు తండ్రి. ఓడిపోయారు తండ్రి, ఓడిపోతున్నారు, ఓడిపోబోతున్నారు తండ్రి. కాపాడు ప్రభువా. నీకోసం, నీ పని కోసం వచ్చిన దైవ జనాంగాన్ని కాపాడమని చేసేది సేవ. ప్రార్థనే సేవ. చాలామంది ఈ విషయాన్ని గ్రహించలేదు. అది సేవ లెక్కలోకి వచ్చిద్దని తెలియదు. దయచేసి నేను పాడిన ఈ పాట నాది కాదు, మాస్లమణి గారిది. ఒక్కసారి ఆ పాటను దయచేసి మీ సెల్ ఫోన్లో ఉంటే డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఎప్పటికీ ఆ పాట చదువుతూ ఉండండి, కనీసం పాడటం చేత కాకపోయినా. ప్రార్థన వచించుట సేవ అని రాశాడు ఆ మహానుభావుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఎన్ని రకాల సేవలు, 6 విధములైన సేవలు మాట్లాడాడు. అందులో ప్రార్థించుట కూడా ఒక సేవ అని మాట్లాడాడు. బయటికి వెళ్ళి ప్రకటించడం నీకు చేత కాకపోయినా, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభుని గురించి మాట్లాడటం నీకు చేత కాకపోయినా, నువ్వెందుకు మారావో సాక్ష్యం ఇవ్వచ్చు, అది కూడా సేవ అన్నాడు. సాక్ష్య సేవ, పరిమళించే సాక్ష్య సేవట. అది నీకు చేత కాలేదా? అట్లయితే ప్రజల కోసం ప్రభు ముందుకెళ్ళి
ప్రభుతో మాట్లాడు. దైవజనుల పక్షంగా, సేవకురాళ్ల పక్షంగా. కొన్ని సంఘాలు సేవకురాళ్ల వల్ల చెడిపోయినాయి, కొన్ని సంఘాలు సేవకుల వల్ల చెడిపోయినాయి, కొన్ని సంఘాలు పరిచారకుల గొడవల వల్ల చెడిపోయినాయి, అనైక్యత వల్ల చెడిపోయినాయి. కొన్ని సంఘాలు సండే స్కూల్లో నడుపుతున్నటువంటి టీచర్స్ వల్ల చెడిపోయినాయి. తెలుసా మీకు సంగతి? ఎక్కడ సందు దొరికితే అక్కడ చిచ్చు పెట్టేసి పాడు చేస్తూ ఉన్నాడు సైతాన్. ఈ విధంగా మీరు చేసే అనేక సంగతులను గూర్చిన ప్రార్థన మీ జాబితాలో, మీ గ్రంథంలో ప్రార్థన సేవగా లిఖించబడుతుంది అనేది దేవుని వాక్యం. పౌలు మహనీయుడు చెప్పాడు, విజ్ఞాపనకర్తలు దేవుని సేవకులని యెషయా గ్రంథం కూడా సాక్ష్యం ఇచ్చింది. యెహోవా నియమించిన కావలివారట. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారి నుంచి ఉన్నాను, రేయి అయినను పగలైనను వారు మౌనముగా ఉండరు అన్నాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు? యెషయా గ్రంథం, మీకు అది వచనం కనపడలేదు కావాలా? బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం తీసుకోండి. యెషయా గ్రంథం నేను చూపిస్తాను. 62వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆయన, యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారి నుంచి ఉన్నాను, రేయి అయినా పగలైనా వారు మౌనంగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. అసలు ఈ విజ్ఞాపనకర్తలకి దేవుడు 2 పేర్లు ఇచ్చాడు. ఒకటి కావలివారట, 2 దేవునికే సంగతులను జ్ఞాపకం చేసే జ్ఞాపకకర్తలట. 3వ మాట వీళ్ళకి ఏం చెప్తాడో తెలుసా? జాగరూకులకు పరిశుద్ధులు అంటాడు. దేవునికి స్తోత్రం. మొదటిది కావలి వాళ్ళు. కావలి వాళ్ళు నిద్రపోయారనుకో, రాజ్యం కొల్లగొట్టబడిద్ది. కావలి వాడు నిద్రపోకూడదు. రాజ్యం మొత్తం నిద్రపోయినా పర్వాలేదు, కానీ కావలి వాడు నిద్రపోకూడదు. ప్రార్థనా పరులంటే కావలి వాళ్ళండి. ప్రార్థనా విజ్ఞాపనాకర్తలంటే కావలోళ్ళండి. ఈ కావలి కాసే ప్రార్థనా పరులు నిద్రపోతే సేవకులు లేదు, పరిచారకులు లేదు, విశ్వాసులు లేదు, అందరూ కొల్లగొట్టబడతారు, దెబ్బతింటారు. ఏ విధంగానైనా దెబ్బతినొచ్చు. ఆత్మీయంగా దెబ్బతినొచ్చు, భౌతికంగానైనా దెబ్బతినొచ్చు. ఎంతమందికి ఇంట్రెస్ట్గా వినాలనిపిస్తుంది ఈ విషయాలు? ఒకసారి చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ, పరువు నిలబెట్టారు. జాగ్రత్తగా వినండి, లైవ్లో వీక్షించే వాళ్ళు సైతం వినండి. దేవుడు అన్యాయస్తుడు కాడమ్మా. ఆయన సేవ చేయించుకొని నిన్ను అట్లాగే వదిలిపెట్టేవాడు కాదు. నువ్వు ఆయన కొరకు గోరంత చేస్తే కొండంత నీకు దాచిపెట్టే మంచి దేవుడు మన దేవుడు. నువ్వు ఆయన కొరకు గోరంత చేస్తే కొండంత దాచిపెట్టే దేవుడు. ఒట్టి మాటలు కాదు ఇవి, నిజం నేను చెప్పేది. పేతురు కాసేపు దోణి ఇచ్చాడు ఎక్కి నిలబడి వాక్యం చెప్పడానికి. ఒక దోణిలో నిలబడటానికి స్థలం ఇచ్చినందుకు పేతురుకు 2 దోణులు మునిగి అంత చేపలు ఇచ్చాడు. అది ఆయన మనస్సు. 5 రొట్టెలు 2 చేపలు పిల్లవాడు ఇదిగో నా ఆహారం అని తీసుకొచ్చి ఏసైకి ఇస్తే, 5 రొట్టెలు 2 చేపలు ఏసైకి తెచ్చిస్తే 5,000 మంది పురుషులు, అంతకంటే ఎక్కువ మంది స్త్రీలు, పిల్లలు అందరి కడుపులు నింపి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన పిల్లవాడికి మొత్తం 12 గంపలు మిగిల్చి ఇచ్చాడు. తినిపోరని ఆడ తింటాడు వాడు. ఏమండి, తన దాసుడైన ఏలియాకు చిన్న అప్పం చేయడానికి ఇష్టపడిన ఆ తల్లికి చిన్న అప్పం ఎక్కడ? 3.5 సంవత్సరం కరువు కాలం తీరేంత వరకు రొట్టెలు ఎక్కడ? చిన్న అప్పం. ఏలియా అంటాడు, ఆ చేత్తోనే అంత అప్పం తీసుకొని రమ్మా, ఆకలి అవుతుంది అంటే. అయ్యా, తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె తప్ప ఏమీ లేదు అంటే, అందులోనే చిన్న కొంచెం తీసుకొనిరా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, లేపో నీకు సమృద్ధిని ఇస్తున్నాడు, పో. కరువు కాలం తీరేంత వరకు ఆ తొట్టిలో పిండి దరగదు, ఆ బుడ్డిలో నూనె దరగదు, పోమన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.
కొంచెం కొంచెం గోరంతా మనం సేవ చేస్తే కొండంత ప్రతిఫలం ఇచ్చే దేవుడు నా దేవుడు, నమ్మదగిన దేవుడు, అన్యాయస్తుడు గాడు నా దేవుడు. ఆయన అన్యాయస్తుడు గాడండి. ఇక్కడ ఇస్తాడు ప్రతిఫలం, అక్కడ కూడా ఇస్తాడు. ఇక్కడ ఇస్తాడు 100 అంతలు అన్నాడు. నా నిమిత్తం ఎవరైనా ఏదైనా కోల్పోతే దానికి ప్రతిగా 100 అంతలు తిరిగి నేను దయచేయగలవాణ్ణి అని చెప్పాడు ఆయన. ఇహమందు 100 రెట్లును పరమందును అనేక రెట్లు పొందుతారు అన్నాడు. యేసయ్యే అన్నాడు ఈ మాట, వాక్యంలో ఉంది. కాబట్టి నువ్వు ఏ విధంగానైనా సేవ చేస్తే, నువ్వు ప్రవచన సేవ చేస్తావో, ప్రార్థన సేవ చేస్తావో, కాపరిత్వపు సేవ చేస్తావో, సువార్తిక సేవ చేస్తావో, పరిమళించే సాక్ష్య సేవ చేస్తావో, సంఘ సేవ చేస్తావో, పరిచారక సేవ చేస్తావు, దేవుని కొరకంటూ నువ్వు ఏది చేసినా నిన్ను మర్చిపోయే అన్యాయస్తుడైతే నా దేవుడు కాడు. అర్థమైందా? పరీక్ష కోసం కొన్ని ప్రతికూలతలు అనుమతించవచ్చు, కానీ పరీక్షాకాలం పూర్తయి నీ విశ్వాసం నిగ్గుదేలినప్పుడు నువ్వు పట్టుజాలనంతగా దీవెనల వర్షం కుమ్మరించే దేవుడు నా దేవుడు. చివరి చరణంలో అంటాడు, దైవజనుడ మరువకోయి దైవ పిలుపునోయే, దైవ నీతి వదలకోయి దేవుడు దీవించునోయే, దేవుడు దీవించునోయే. మధుర 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 సేవ యేసు ప్రభు సేవ, మధుర మధురం. కావలివారు అనే పేరు పెట్టాడు. ప్రార్థనా సేవ చేసే వాళ్ళకి ఎంత గొప్పగా ఆధిక్యత వచ్చిందో చూడండి. నేనేం చేస్తున్నాను అన్నయ్య, మీరన్నా వెళ్ళి వాక్యం చెబుతున్నారు, సేవ చేస్తున్నారు, ప్రకటిస్తున్నారు. నేనేం చేస్తున్నాను అన్నయ్య, 4 గోడల మధ్యలో కూర్చొని ప్రార్థన చేయటమే కన్నయ్య, నా వల్ల ఎవరికి ప్రయోజనం ఉందన్నయ్య అనుకుంటున్నావో పిచ్చి సోదరి సోదరుడా. దేవుడు నీకు పెట్టిన పేరు కావలి కత్తే, కావలివాడు. నీవు ఆ ప్రార్థనను శ్రద్ధ చేశావంటే చాలా నష్టాలు జరుగుతాయి. ఇదేం సేవలే అనుకుని నువ్వు ఆ ప్రార్థనను నిర్లక్ష్యం చేశావంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సేవకులు దెబ్బతినొచ్చు, సేవకురాళ్ళు దెబ్బతినొచ్చు, వాళ్ళ పిల్లలు దెబ్బతినొచ్చు, సంఘం దెబ్బతినొచ్చు, సువార్థికులు దెబ్బతినొచ్చు, కాపర్లు దెబ్బతినొచ్చు, విశ్వాసులు దెబ్బతినొచ్చు, పరిచారకులు దెబ్బతినొచ్చు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఈ సేవని నువ్వు మానుకోవటానికి వీల్లేదు. నీకు బాగలేకపోతే బెడ్ మీద ఉంటే ఆ బెడ్ మీద ఉండైనా సరే నా ప్రభువా అని నీ లెక్క ప్రకారం నువ్వు విజ్ఞాపన చేయాల్సిందే. ఆ పడక మీద ఉండి మూలగాల్సిందే నీ ప్రార్థనలు. నీకు మనసు బాగున్నా బాగలేకపోయినా, కుటుంబంలో సాతాను గలిబిలిలు సృష్టించినా, మనశ్శాంతి కొరవడినా సరే, నువ్వు ఏడుపులోనే ఉన్నా సరే, కాసేపు ఆ ఏడుపును పక్కన పెట్టేసి ముందు దేవుని దగ్గరకు వచ్చి చెప్పాల్సిన విజ్ఞాపనలు చెప్పి ఆ తర్వాత మళ్ళీ పోయి ఏడుచుకో, ఇబ్బంది లేదు. దేవునికి స్తోత్రం. కానీ నీ వద్ద నుండి దేవునికి వెళ్ళాల్సినటువంటి రిపోర్ట్ ఎప్పటికప్పుడు వెళ్ళాలి. నీవు కావలి, దేవుడు నియమించిన కావలివి నువ్వు. గుర్తుపెట్టుకో, గుండెల్లో భద్రం చేసుకో. అలాగే పేపర్తో పేపర్ మీద రాసుకో. దేవుడు నియమించిన కావలిని నేను రెప్పవాల్చానంటే సంఘము దెబ్బతింటుంది. ఎట్టి పరిస్థితుల్లో నేను అశ్రద్ధ చేయకూడదు అని రాసుకోయా. ప్రార్థనా సేవ అనేది ఒకటి ఉందని తెలుసు కదా మీకు. రెండవ పేరు ఏం పెట్టాడు? ఒకటి కావలి, రెండవది జ్ఞాపకకర్తలు అని పిలిచాడు దేవుడు. సువార్త ప్రకటించే వాళ్ళని జ్ఞాపకకర్తలల్లా, వాళ్ళు సమాజాన్ని మేల్కొల్పేవాళ్ళు. కాపరి, సంఘ కాపరి అంటే నేను అనుకోండి, నాకు జ్ఞాపకకర్తని పిలువులా, సంఘాన్ని మేల్కొల్పే కాపరి. మరి నన్ను సువార్థికుణ్ణి, సంఘాన్ని, అందరినీ దేవుని ముందు జ్ఞాపకం చేసే జ్ఞాపకకర్తలు ప్రార్థనాపరులే. మళ్ళా వీళ్ళకి పబ్లిసిటీ లేదు, ప్రజల్లో గుర్తింపు లేదు, వీళ్ళకి ఎలాంటి మహిమ లేదు, ఎలాంటి కిరీటం లేదు ప్రజల్లో. ప్రార్థనాపరులను ఎవరు గుర్తిస్తారు? కానీ ఒక్కటి చెప్పనా, ప్రార్థనాపరులను గుర్తించాల్సినోడు గుర్తిస్తాడు.
దేవుడే గుర్తిస్తాడు, దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. మీలో ఎంతమంది నా కోసం చేతులు ఎత్తుతున్నారో నాకు తెలియదు. ఎన్ని ఆటుపోట్లో తట్టుకొని నేను ఈ రోజు వరకు నిలబడటానికి నేను చేసే ప్రార్థన కొరగానిదని నేను అనుకుంటున్నాను, కొద్ది గొప్ప ప్రార్థన. కానీ నన్ను నిలుపుతుంది మాత్రం మీ ప్రార్థనే అని నేను నమ్ముతున్నాను, నేను ఒప్పుకుంటున్నాను. మీ ప్రార్థన, మీ విజ్ఞాపన నన్ను సేవ్ చేస్తూ ఉంది బిడ్డలారా, ఇది నిజం. రోజు ప్రయాణం చేస్తూనే ఉంటా, నేను ఎటో ఒకటు వెళ్తానే ఉంటా. రోడ్డు మీద బయలుదేరి వెళ్ళి రోజు ప్రయాణం చేసి మళ్ళా క్షేమంగా మళ్ళా మందిరంలోకి చేరుతున్నానంటే, ఇంటికి చేరుతున్నానంటే, ప్రతిరోజు నా కోసం చేతులెత్తి మొర్ర పెడుతున్న మీ ప్రార్థన, దేవుని కృప ఫస్ట్, మీ ప్రార్థన నెక్స్ట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెలుసా మీకు, రోజు ప్రయాణం ఉంటుంది నాకు. తిని ఇంటికాడ నిద్రపోయే సెక్షన్ అయితే ఉండదు, నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఈరోజు ఖర్చు అయిపోయిందా ఒట్టిగా అంటే దిగులు, అయ్యో ఈరోజు ఏం చేయలేదు ఏందని ఎటోకట్టు పోతానే ఉంటా. అర్థమైందా? మరి నా కోసం ప్రార్థన చేయకపోతే మరి నేను ఎట్లా మళ్ళీ ఇల్లు చేరుతాను చెప్పండి? ఇల్లు చేరకపోతే మళ్ళీ మిమ్మల్ని ఎట్లా చేరుతాను నేను? పర్లేదా? నేను లేకపోయినా పర్లేదా? మరి మీరు ప్రార్థన చేసి నాకు సాయం చేయాలి, నన్ను ఆదుకోవాలి. ఓకేనా? రైట్. ప్రార్థన చేసేవాళ్ళు ఏం చేస్తున్నారు? కావలి వారై ఉన్నారు. రెండవది ఏమై ఉన్నారు? జ్ఞాపకకర్తలై ఉన్నారు. మూడవది ఏమై ఉన్నారు తెలుసా? జాగరూకులకు పరిశుద్ధులై ఉన్నారు. ప్రార్థనాపరులు జాగరూకులండి, మెళకువగలిగిన వారు. మోషే చేసిన సేవ అంతా కూడా ఇశ్రాయేలుకి విజ్ఞాపన సేవేనండి. చాలామందికి తెలియదు ఆ సంగతి, ఈరోజు తెలుసుకోండి. మోషే చేసిన సేవ అంతా కూడా, ఇశ్రాయేలు జనాంగానికి చేసిన సేవ అంతా కూడా విజ్ఞాపన సేవే పెక్కు భాగం. వాళ్ళకి ఆహారం కావాలంటే పోయి ప్రార్థన చేస్తాడు, వాళ్ళకి నీళ్లు కావాలంటే పోయి ప్రార్థన చేస్తాడు, వాళ్ళకి మాంసం కావాలంటే పోయి ప్రార్థన చేస్తాడు. శత్రువులు వాళ్ళ మీదకి వస్తే కొండ ఎక్కుతాడు దేవుని కర్ర చేత పట్టుకొని. చూడండి, అన్ని చోట్ల ఏం చేశాడు? ఐగుప్తు నుంచి వాళ్ళని బయటికి తీసుకొని రావడానికి, ఐగుప్తుగా రాజైనటువంటి ఫరో గారిని ముప్పు తిప్పలు పెట్టడానికి ప్రతిసారి ప్రార్థన చేశాడు. ఇప్పుడు చెప్పండి, మోషే చేసింది ఏంది? ప్రతిసారి ప్రార్థన సేవ. అంటే నేను చెప్తున్నాను, విజ్ఞాపనకర్తలైన వాళ్ళకి మోషేకున్నంత ఆధిక్యత ఉంది. కొట్టు అప్పట్లు కొట్టు. ప్రార్థనాపరులైన వారికి మోషేకున్న స్థాయి ఉంది. యుద్ధరంగంలోకి వెళ్ళి కత్తి జుళిపించేటువంటి యెహోషువ ప్రజలందరి ముందు కనపడుతున్నాడు, కానీ పాపం కొండ ఎక్కినోడు కనపడతాడా? కానీ కథ ఎవరి చేతిలో ఉంది? మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి, మోషే చేతులు బరువెక్కి కిందికి దించినప్పుడు ఇశ్రాయేలు ఓడిరి. మళ్ళీ పాపం అట్లనే నొప్పులేసినా మళ్ళా చేతులు పైకెత్తి, అయ్యా. ఈ తంతు చూశారు హూరు అహరోను ఇద్దరు. చూసి ఆయనకు రాయి తీసుకొచ్చి కూర్చోబెట్టి, నువ్వు ఇప్పుడు చేతులు పైకెత్తని పైకెత్తిచ్చి, ఇటు ఒకడు అటు ఒకడు, ఈ చేతున ఒకడు ఆ చేతున ఒకడు ఆదుకొనగా సూర్యుడు అస్తమించే వరకు మోషే చేతులు నిలిచెను అనుంది. ఇశ్రాయేలు గెలిచెను. అంటే ఇశ్రాయేలు గెలుపు మోషే చేతులెత్తుట మీద ఆధారపడి ఉందనే సంగతి మనం మర్చిపోకూడదు. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో ఈ సంగతి రాయబడి ఉంటుంది. నిర్గమాకాండం 17:8. జస్ట్ గుర్తు రాసుకోండి, మ్యాటర్ మీకు తెలుసు, చాలాసార్లు చెప్పాను నేను. ఇప్పుడు చెప్పండి, యుద్ధరంగంలో కత్తి జుళిపిస్తున్నటువంటి యెహోషువ అంటే అందరూ వీరుడు అంటారు, కానీ అసలు విజయం ఎక్కడుంది? ప్రార్థించేటువంటి వ్యక్తి దగ్గర ఉంది. రహస్యం అక్కడుంది. ఈ విషయాన్ని గమనించే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సహా ప్రజలలో తిరిగింది కొంచెం అయితే, ప్రజల పక్షంగా తండ్రి ముందుకు వెళ్ళి ప్రార్థించింది మరి ఎక్కువ. కాబట్టి ప్రార్థనా పరులు యేసు ప్రభు స్థాయిని, మోషే స్థాయిని దాదాపు అందుకున్నట్టే అనే సంగతి మీరు ఈరోజు గుర్తించాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఒట్టిదేలే, నువ్వు మా చేత ప్రార్థన చేయించాలని ఇవన్నీ చెబుతున్నావు అంటారా?
సరే అలాగైనా అనుకోండి, ఏ విధం చేతనైతేనే నేను మిమ్మల్ని ప్రార్థనకు రేపటమే కదా నా పిలుపు, అందుకోసమే కదా నన్ను దేవుడు నియమించింది. కానీ ఇది సేవ అని మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తించాలి. ఏమని పిలిచాడు? ప్రార్థనా పరులు ఎవరట? కావలివారు. రెండవది జ్ఞాపకర్తలు. మూడవది జాగరూకులు. నాలుగవది ఆదుకునేవారు. ఐదవది సేవకులు. సేవకులు ప్రార్థన చేసేవారు సేవ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మిగిలిన సేవలంటే అన్నిటికంటే కూడా ఉత్తమమైన సేవ చేస్తున్నారు. నేను చెప్తున్నాను, సాతానుగాడు ప్రార్థనాపరులకు భయపడినంత ప్రసంగికులకు కూడా భయపడ్డావు. రాసుకో, సూక్తి సూపరం. సూక్తి కాదు, అది వాస్తవం. సాతానుగాడు ప్రార్థనాపరులకు భయపడినంత ప్రసంగికులకు కూడా భయపడ్డావు. నిజంగా ప్రార్థనాపరులు అంటే గుండె దడవాడికి. ఎందుకంటే ప్రసంగికుడు ప్రసంగం చేస్తూ తను కదులుతాడు, కానీ ప్రార్థనాపరుడు మోకాళ్ళు వేసి ప్రభువుని కదిలిస్తాడు. ప్రసంగికుడు కదిలితే సాతానుకు కొంత నష్టం, అసలు ప్రభువే కదిలితే వాడికి చాలా నష్టం. అందుకే ప్రార్థనాపరులు సాతాను హిట్ లిస్ట్లో ఉంటారు. ప్రార్థనాపరులు సాతాను హిట్ లిస్ట్లో ఉంటారు. అయినా సరే దేవుడు మీకు తోడుగా ఉంటాడు, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఒకటే మంకు పట్టు పట్టండి, ఒకటే మంకు పట్టు. నా ఊపిరి ఉన్నంత వరకు ప్రార్థించుట నేను మానను. సరే, దేవుడు నాకు బహుమానం ఇవ్వని ఇవ్వకపోని నేను చేయగలిగిన సేవ అదే చేస్తా. నా ఊపిరి ఉన్నంత వరకు నేను అంగలారుస్తా, మొరపెడతా, గోజాడతా. ప్రతిరోజు నా తండ్రి ముందుకి నా విజ్ఞాపనలు తీసుకెళ్ళి నా తండ్రికి జ్ఞాపకం చేస్తా. ఇందాక ఆత్మల అన్యజనుల కోసం ఎలా ప్రార్థించాలో చెప్పాను. అలాగా మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి, ఆ విధంగా సాయం చేయాలి. మీరు ప్రార్థన చేసినందుననే ఆ తలంపులు ఇచ్చాడు. మంచి ఉపదేశాలు దేవుడిచ్చి అనేక మందిని ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని, లక్షలాది మందిని ప్రభావితం చేశాడు అంటే నీ ప్రార్థనల ఫలమే. లేకపోతే నా గొప్పతనం ఏముంది? నేనేం పెద్ద మొనగాడిని అయింది, ఎవరికంటే నేను ఎక్కువ? మా అన్నను వాడుకోయా, శాలేమన్నను వాడుకోయా, శాలేమన్న నోటికి తోడై ఉండయ్యా, ఆయన నుండి నువ్వు ప్రకటించే వాక్కుల్లో జీవాన్ని నింపయ్యా, అవి అనేకుల్ని తాకేటట్టు చేయయ్యా అని మానక ప్రతిదినం మీరు చేస్తున్న ప్రార్థన ఫలమే. ఆ ఉపదేశం జీవసహితమే అనేకుల్ని తాగుతుందంటే అదే కారణం. ఒక పాట తాకిందంటే అదే కారణం. ఒక పాట కొన్ని ఆత్మహత్యలను ఆపిందంటే అదే కారణం. ఎన్నో ఆత్మహత్యలు ఆగినండి, దేవుని కృప. కొన్ని ఆదరణ గీతాలు ఉన్నాయి. ఆ ఆదరణ గీతాలు మనుషుల్ని తాకినప్పుడు చద్దామనుకొని వెళ్ళిన వాళ్ళు కూడా వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారని వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా మీ ప్రార్థనల ఫలం. ఒక వాక్యం చెప్పి 4 ఆత్మల్ని రక్షణలో నడిపించానంటే అది మీ ప్రార్థనా ఫలమే. మీకు తెలియదు ఆ సంగతి. మీరు ప్రార్థించినందునే జరిగింది. ప్రతి నెల అనేక మంది వచ్చి బాప్తీసం పొందారు. మొన్న ఎక్కడ ఆన్లైన్లో 4 కొద్ది మాటలు అందించి రండి అని పిలిస్తే ఎంతమంది వచ్చి నిలబడ్డారో మీరు చూశారు. ఇదంతా ఎవరు గొప్పతనం? నా గొప్పతనమా? నాకన్నా బాగా మాట్లాడగలిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు మాట్లాడినప్పుడు జరగని పని నేను మాట్లాడితే ఎలా జరిగింది? మీ ప్రార్థన సహాయం. రా, ఇప్పుడే ఇదే సమయం, లేచి కదులు అంటే అలాగొచ్చి గుంపుగా నిలబడిపోయారు. ఆ వాక్కుకు దేవుడు శక్తి జోడిస్తే జరిగింది. ఆ శక్తి మీ ప్రార్థన వల్ల కలిగింది. సేవకుడు ప్రకటించేవాడై ఉంటే సేవకున్నావుగా నువ్వు వెళ్ళు, నీ పక్షంగా నేను మోకాళ్ళు వేస్తా, పోయి ఆ ప్రాంతం దర్శించబడిద్ది పో. ఈరోజు ఫలానా దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్తున్నావు కదా, వెళ్ళు, నేను ఇక్కడ నీ కోసం మోకాళ్ళు వేస్తాను. నా తండ్రి నిన్ను వాడుకుంటాడు. నిన్ను వాడుకోవాలని నేను ప్రార్థన చేస్తానని దైవజనుడిని వెన్ను తట్టి పంపించాలమ్మా. దైవజనురాలు భర్త సేవకి వెళ్ళి భర్త వాక్యం చెప్పడానికి వెళ్తే దైవజనురాలు సెల్ ఫోన్ పెట్టుకొని చూడటం కాదమ్మా. సెల్ ఫోన్లో వాక్యం వింటే తప్పు లేదు,
లోక చెత్త జోట్తా కూర్చోకూడదండి. ఈరోజు నీ దాసుడు వెళ్ళాడు, ప్రభువా నీ దాసుడిని వాడుకో. నీ కొడుకు వెళ్ళి వాక్యం చెబుతున్నాడంటే, ఓ తల్లి నీ కొడుకు కోసం నీ కన్నీళ్ళు ఉండాలి. నాకు బిడ్డ వెళ్ళాడయ్యా, ఏసయ్యా వచ్చిరాని మాటలయ్యా, వాడు పసిబిడ్డయ్యా, వాడు తెలియనోడయ్యా, నీ పక్షంగా నిలబడ్డాడయ్యా, అయ్యా అయ్యా వాడి నోటికి తోడయ్యుండు, నీవు వాడిని వాడుకో అని అమ్మ కన్నీళ్ళు, భార్య కన్నీళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా కోసం, నా ఇంటి వారితో పాటు నా ఆత్మీయ బిడ్డల ప్రార్థన, ఆదివారం రోజు కానీ స్పెషల్ ప్రేయర్స్ ఆల్ నైట్ కానీ అట్లా నేను దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నిలబడ్డప్పుడు కొంతమంది బిడ్డలు వెనక గదిలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. నీ దాసుని నోటికి తోడై ఉండి వాడుకో ప్రభువా అని. ఆ ప్రార్థన ఫలం, ఇదంతా ప్రార్థనా ఫలమే తప్ప, దేవుడి కృప ప్రార్థనా ఫలం తప్ప నా గొప్పతనం వీసుమంత కూడా లేదు అనేది తిరుగులేని సత్యం. ఫస్ట్ నుంచి కూడా దేవుడు నాకు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశాడు, ప్రార్థించే సైన్యాన్ని. వచ్చిరాని ప్రార్థనే, వచ్చిరాని మాటలే. మళ్ళా మొరటి వాళ్ళు ప్రార్థన చేయటం కూడా చేత కాదు వాళ్ళకి. ఒక వైనంగా ఓ చెల్లి ప్రార్థనలో కంచేసిద్ది, నాకు ముళ్ళ కంచేయి ప్రభు నీ దాసుని చుట్టాను. నేను నవ్వుకుంటా, ముళ్ళ కంచే తెడుపోవాలి పిచ్చిదానా అని. అంటే నా సెక్యూరిటీ అన్నమాట. అగ్ని కంచె వెయ్యి అంటామో లేకపోతే ఇంకొకటి అంటాం, రాగా ప్రభా నీ దాసుని చుట్టూ ముళ్ళ కంచెయి ప్రభా, ఆ ముళ్ళ కంచె దాటి ఎవడు రాకూడదు అని. నీ దాసుని మీద ఎలాంటి దాడులు జరగకూడదు, ఎలాంటి అటాక్స్ జరగకూడదు అని ముళ్ళ కంచె వేస్తాను. ముళ్ళ కంచె నేను ఎటు పోవాలా? ఆయన దేవుడు ముళ్ళ కంచె వేసాడులే. దేవుడు ఏ కంచె వేయాలో ఆ కంచె వేసాడులే. ముళ్ళ కంచె వేసాడు, అగ్ని కంచె వేసాడు. ఆ వచ్చిరాని మాటల ప్రార్థన, ఆ చిన్న చిన్న పదాల ప్రార్థన నాకెంత బలాన్ని చేకూర్చింది అంటే, మీకు తెలుసా, ఈ పరిచర్య అంతటికి మూలం పునాదిలో జరిగిన ప్రార్థన విద్య లేని పామరుల ప్రార్థన అని మీకు తెలుసా? రోజు వచ్చి వాళ్ళు చేసిన విజ్ఞాపన ఫలమే ఈ పరిచర్య రహస్యం. దేవుని కృప. నిజంగా ఒక గొప్ప సేవ చేయించాలని దేవుడు అనుకున్నప్పుడు ఒక గొప్ప ప్రార్థించే బృందాన్ని దేవుడు ఇస్తాడండి. ఇదే రహస్యం. సేవకులు మీరు ఎక్కడెక్కడైతే సేవ చేస్తున్నారో అక్కడ కొంతమందిని ప్రార్థనా యోధుల్ని సిద్ధపరచాలి, వాళ్ళకి ఈ విలువలు బోధించాలి. అలాంటి వ్యక్తులు లేచి కనీసం ప్రతి సంఘంలో కనీసం 2-3 ప్రార్థించే వాళ్ళు ఉన్నట్లయితే ఆ ఉజ్జీవం ఇక మరి వేరే విధంగా ఉంటుంది. మీరు చూడొచ్చు. ప్రార్థనా పనులను తయారు చేయాలి, ప్రార్థనా యోధులు లేవాలి. ఇప్పుడు ఎన్ని సంగతులు చెప్పాను? ప్రార్థనా పనులు ఏమై ఉన్నారు? 5వది సేవకులై ఉన్నారు. 5 సంగతులు చెప్పాను. ప్రార్థనా పనులు ఏమై ఉన్నారు? మొట్టమొదటిది కావలి వాళ్ళు. వాళ్ళు నిద్రపోయారంటే మొత్తం అవుట్. కావలి వాళ్ళు నిద్రపోకూడదు. జ్ఞాపకకర్తలు. 3వది జాగరూకులు. ఓకే. 4వది ఆదుకొనువారు, సహాయము చేయువారు. మీరు కూడా మా పక్షమున ప్రార్థన చేయుచు మాకు సహాయము చేయుచుండగా ఇక ముందుకును తప్పింపబడుదుమని నిరీక్షణ ఉంచి ఉన్నాము అన్నాడు. అలాంటి మరణాలు, ఆపదలు ఎన్నొచ్చినా మీరు మా కోసం ప్రార్థన చేస్తూ మాకు హెల్ప్ చేస్తున్నారు కనుక ఇక ముందుకు కూడా మమ్మల్ని దేవుడు కాపాడతాడు. ఎందుకంటే మా పక్షమున మీరు మొర్ర పెడుతున్నారు. కొన్ని విషయాల కోసం ప్రార్థన చేయమని రిక్వెస్ట్ చేశాడు. నేను సువార్త ప్రకటించవలసిన విధంగానే ప్రకటించినట్లు ప్రార్థించమని కోరాడు. అలాగే ఫలానా చోట సువార్త ప్రకటించడానికి ఆశపడుతున్నాను, తగిన సమయం నాకు దొరకాలి, ద్వారాలు తెరవబడాలని ప్రార్థన చేయమని కోరాడు. పౌలు రిక్వెస్ట్లు ఇవి. హల్లెలూయా. అలా మీరు ప్రార్థన చేయండి. ఎప్పుడైతే మీరు ఇలాగా దేవుని పని చేస్తారో గుర్తుపెట్టుకోండి, దేవుడు అన్యాయస్తుడు కాడని ముందే చెప్పా. దేవుడు అన్యాయస్తుడు కాడు. ఎప్పుడైతే మీరు కావలివారుగా ఉండి, జ్ఞాపకకర్తలుగా ఉండి, జాగరూకులకు పరిశుద్ధులుగా ఉండి, ఆదుకొన్నవారుగా ఉండి, ప్రార్థన సేవకులై ఉన్నారో
ఈ గొప్ప సేవ చేసే మిమ్మల్ని నా తండ్రి అశ్రద్ధ చెయ్యడు. చేయడు చేయడు చేయడు. ఆయన నీ ఇంటిని సమృద్ధితో నింపుతాడు. తన పిల్లల పక్షంగా నువ్వు గోజాడుతున్నావు గనుక నీ పిల్లల మీద ఆయన దృష్టి నిలుపుతాడు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే 10 రోజులు, 10 రోజులు కాకపోతే 10 నెలలకైనా నీ పిల్లలను కొలిక్కి తెస్తాడు. నీ ఇంటి వారిని, నీ ఇంటి పరిస్థితులను కొలిక్కి తెస్తాడు. ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అసలు ఆ చింతే వద్దు నీకు. నా పరిస్థితులు ఏమవుతాయో, ఎలా అవుతాయో అనే చింతే వద్దు నీకు. నీ తారుమారులన్నీ ఆయనే క్రమపరుస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన దృష్టిలో సేవకురాలివి, సేవకుడివి. అది కూడా చిన్న చితక సేవకులు కాదు, నీవు గొప్ప సేవకురాలివి, గొప్ప సేవకుడివి అన్న లిస్టులో ఉంటావు ఆయన దగ్గర. చాలాసార్లు సాతాను నీలో అవిశ్వాసాన్ని పుట్టిస్తాడు. అవిశ్వాసం అన్ని పాపాల కంటే పెద్ద పాపం. వాడు ఏం అవిశ్వాసం పుట్టిస్తాడో తెలుసా? రోజు మూలుగుతున్నావు, అసలు నీ ప్రార్థన దేవుడిని అన్నీ జరుగుతాయి అంటావా? ఆ రోజు ఇది యంత్రంలాగా అదే పనిగా చేస్తా ఉన్నావు. నీ ప్రార్థన నిజంగా దేవుడు వింటాడా? నిజంగా నీ ప్రార్థనలకు జవాబులు వస్తాయా? నువ్వు అడిగాయని జరుగుతాయా? ఏందో నీ భ్రమ అని ఒక నిర్లిప్తత, నిరాశ, ఆ అవిశ్వాసం నీలోకి వచ్చేటట్టు చేస్తాడు వాడు. రానియొద్దు. ఒరే సైతానా, నా దేవుడు మాట తప్పడు. అడుగుడి, వెదకుడి, తట్టుడి, అడుగు ప్రతివాడును అన్నాడు. వెదకు ప్రతివానికి దొరుకును, తట్టు ప్రతివానికి తీయబడును అన్నాడు. ఆ మాట అబద్ధమా? నాకు మొర్ర పెట్టుము అన్నాడు. ఆ మాట అబద్ధమా? నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. ఆ మాట అబద్ధమా? ప్రతి విషయమును గూర్చి ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ మనవులు చెప్పండి అన్నాడు. అది అబద్ధమా? ఇన్నిసార్లు నాకు చెప్పండి, చెప్పండి, అడగండి, అడగండి అని ఇంతగా మొత్తుకొని గ్రంథంలో రాయించినోడు నా ప్రార్థన వినడా? నువ్వే ఊడరా చెప్పడానికి? సైతాన్ పోయేసునాములో అవిశ్వాసమా, పోయేసునాములో అవిశ్వాసాన్ని పుట్టించే సాతానా, ఏసునాములో ఇప్పుడే దూరమై పోదువుగా అని వాడిని గద్దించి నువ్వు ప్రార్థన చేయాల్సిందే. ఈ సంగతులు అన్నీ అడిగి నీ విషయాలు కూడా 4 ముక్కలు అట్లా అడిగి వదిలేసే, అన్ని ఆయన చూసుకుంటాడు. ఇక నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం. నిజంగా అర్థమైందా? అర్థం కాకపోయినా చేతులు ఎత్తారా? పద్దాకల మొద్దులాగా ఉండకండి, కాస్త చురుకు రావాలి. మరి ఇంకొకటి కూడా ఫైనల్గా చెప్తున్నాను. ఈ సేవ, ఈ ప్రార్థనా సేవ భూమి మీద నువ్వు ఉన్నంత వరకే చేయడానికి నీకు అవకాశం ఉంది. ఈ సేవ కాదు, ఏ సేవ అయినా. ఇది ఫినిషింగ్ టచ్, ముగింపు. ఈ సేవే కాదు, ఏ సేవ అయినా నువ్వు చేయడానికి నీకు టైం ఎంతవరకు ఉందంటే భూమి మీద నువ్వు నేను ఉన్నంత వరకే ఈ టైం. ఇక్కడ నుండి దాటి అవతలకి వెళ్ళామా, ప్రభా వామ్మో ఇంత వ్యవహారం ఉందని నాకు తెలియదు ప్రభా, ఒక్క ఛాన్స్ నాయనా మళ్ళీ సేవ చేసి వస్తానంటే లేదు. ఇక 7 సేవలే కూర్చో, అయిపోయింది నీ టైం అంటాడు. ప్రభా ప్రార్థనా సేవ చేస్తాను నాయనా, సరే ఆడకు పంపిపోతే ఏడ చేస్తానంటే కుదరదు అంటాడు. ఇక్కడ ఏ విజ్ఞాపన చేయటానికి లేదు, ఇక్కడ ప్రయాసములు మాని విశ్రాంతి పొందాలంతే. ప్రకటనలో ఉందా మాట? పరదైసుకు పోయిన పరిశుద్ధులు ఏం చేస్తారు అంటే ప్రకటనలో చెప్పాడు. ఇక పరదైసుకు చేరిన తర్వాత ఇక నువ్వు ఇంకా పని చేయటానికి లేదు, మళ్ళీ ప్రార్థన చేస్తాను నాయన అంటానికి లేదు. చూడండి 14వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం చూడండి. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృత్యునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మానే విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. అయిపోయింది, ఇక క్రియలు లేవు, భూమి మీద చేసే క్రియలు లేవు. తమ ప్రయాసములు మాని వారు ఏం పొందుతున్నారు? విశ్రాంతి పొందుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇక వాళ్ళు అక్కడికి చేరిన తర్వాత మళ్ళా మనందరం కూర్చొని విజ్ఞాపన చేద్దామా, మనందరం కూర్చొని భూలోకంలో ఆత్మలు రక్షించబడినట్లు మనం ప్రార్థన చేద్దామా, రండి మనం గోజాడదాం, కన్నీరు పెడదాం అంటానికి ఊరు కూడా అక్కడ.
ప్రభా మేము ప్రార్థన సేవ చేస్తాం నాయనా అంటే, భూమి మీద ఏం చేసావు నాయనా, అయిపోయింది టైంకి రా, విశ్రాంతి నీకు అంటాడు. ప్రయాసములు లేవు, ఏడుపు లేదు, దుఃఖం లేదు, బాధ లేదు, భారం లేదు, ఇక ఏం లేవు. అందుకే అందరికీ చెప్తున్నామాయ్, జాగ్రత్తగా విను, సేవ చేసే దినాలు భూమి మీద ఉన్న దినాలే. ఈ రోజులు అయిపోయినాయి అనుకో, అయ్యా నేను ఇప్పుడు పోటు పొడిస్తా ప్రభు అంటే, పొడిసావులే కూర్చో అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. అక్కడేం చేశా అంటే, ప్రభా ఇట్లా నిజంగా ఇట్లా ఉంటుందని అనుకోలేదు ప్రభా. మరి చర్చికి వెళ్ళి వాక్యాలు తగిన్నావుగా, ఇన్నప్పుడు కరెక్టే అనుకున్నాను, కానీ తర్వాత నిజంగా అట్లా జరిగిద్ది అంటావా అనుకున్నాను ప్రభా. అందుకే మ్యాటర్ సీరియస్గా తీసుకోలేదు ప్రభా అంటే, ఏడిచావు ఇంతే, ఇంకా అంతవరకు నువ్వు ఎంత చేసావు అంతే, అక్కడ ఇక లేదు, ఇక్కడ చేయడానికి లేదంట. చేయడానికి లేదు. ఇంకొక వింతైన విషయం కూడా చెప్తాను నేను. ఆడ పలకరింపులే సరిపోతాయి, ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోవటమే సరిపోద్ది. అందరూ ఒకళ్ళనొకళ్ళు పలకరించుకునేసరికి రాకడొచ్చి వెళ్ళిపోతాం. కాలమానం, భూమి మీద ఉన్న కాలమానం, పరలోకంలో ఉన్న పరదైస్లో ఉన్న కాలమానం ఒకటి కాదు. ఇక్కడ మనకి 1000 సంవత్సరాలు గడిస్తే అక్కడ కూడా 1000 ఏళ్ళు గడిచింది అనుకునేరు. ఆహా, ఏమో అక్కడ గంటలు గడవచ్చు అంతే. నిజంగా ఎక్కడ దాకా ఎందుకు సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. భూమి మీద నుండి ఒకడు అంతరిక్షంలోకి వెళ్ళి, వేరే గ్రహంలోకి వెళ్ళి ఒక 25 సంవత్సరాలు జీవించి మళ్ళా భూమి మీదకి వస్తే ఇక్కడ 100 సంవత్సరాలు గడిచిపోయి ఉంటుంది. తెలుసా మీకు ఈ సంగతి? ఏం తెలుసు మనోళ్ళకి, సీరియళ్ళు సినిమాలు తప్ప ఏం తెలియచావదు. అవి కూడా చూడాలా, సైన్స్ సంబంధమైన విషయాలు వాళ్ళు ఏం కనుగొన్నారో, బైబిల్ ఏం లింక్ చేస్తుందో చూడాలా. దేవుని వాక్యం నిరర్థకం కాదు. ప్రభు ఏమన్నాడు? ఆరోహణమై వెళ్తా, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు జాగ్రత్తగా చూస్తున్నాడా? ప్రతివానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నదని చెప్పాడా? ఇదిగో త్వరగా వచ్చుచున్నానని చెప్పాడా? ఆ మొక్క చెప్పి 2000 సంవత్సరాలు అయింది యోహానికి. దేవునికి స్తోత్రం. ఏ మొక్క చెప్పి ఇదిగో త్వరగా వచ్చుచున్నానని చెప్పి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాలు అనుకోండి, లేదా 1900 చిల్లర అనుకోండి. ఇదిగో త్వరగా వస్తున్నానంటే 1900 సంవత్సరాలా? 2000 సంవత్సరాలా? అంటే దానికి లేఖనం ఉంది, చూపిస్తా చూడు. పేతురు రాసిన పత్రిక 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుకోయా. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరము వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. ఆగక్కడ ఎట్లున్నాయంట? ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవట. ఇప్పుడు మనం ఏమని మొరపెడుతున్నాం? పోయి 2000 ఏళ్ళు అయింది, రాయ్యా ఇంకా రాయ్యా ఇంకా రాయ్యా అంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? అరే వచ్చి 2 రోజులే కదరా నేను, 2 రోజులే. 2000 సంవత్సరాలు అంటే ప్రభు దృష్టికి 1000 సంవత్సరాలు. ఆ లెక్కన ఆయన ఇప్పుడు పోయి ఎన్ని రోజులు? అరే 2 రోజులే కదరా నేను వచ్చి, ఇంకొక రోజు ఆగండ్రా అంటే 1000 ఏళ్ళు ఆగాల మనం. ఒక పూట ఆగండ్రా అంటే 500 సంవత్సరాలు ఆగాల. ఉందా లేదా? నాకదే ఇదిగో వచ్చుచున్నానని చెప్పి అంతు లేకుండా పోయాడు అంటే, ఇప్పుడు ఆయన లెక్క ప్రకారం 2 రోజులే అయింది అన్నట్టు. ఈ లెక్కన పరిశుద్ధులు పరదైసుకు చేరి ఇక అందరూ ఒకళ్ళనొకళ్ళు పలకరించుకునేసరికి రాకడొచ్చు. ఒరే నువ్వు కూడా వచ్చావా అనేసరికి అయిపోయింది. ఇంకా ప్రార్థన, విజ్ఞాపన, సేవ, నేను అది పొడుతా ఇది పొడుతా అంటే టైం ఏడేడిసిందాడా? ఇప్పుడు కూడా అర్థం కాలేదా? ఏమండి ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఇక అందరినీ అక్కడ చేరినాక నువ్వు వచ్చావా పలకరించుకొని సరిపోయింది.
పరిశుద్ధుల్ని కలవడం సరిపోయింది. అదే ఆ పాటలో మెన్షన్ చేసింది. పరలోక దర్బారులో చేరగా పరిశుద్ధులందరినీ నే కలువగా, పరలోక దర్బారులో చేరగా పరిశుద్ధులందరినీ నే కలువగా, అందరము పులకించి స్తుతించగా, అందరము పులకించి స్తుతించగా, పరలోకమే పరవశించేనుగా. యేసయ్య నా దేవా నీవే లోకం కావా, నా గుండెల్లో నీ ఆశ నిండిపోయేను. యేసయ్య నా దేవా. అది సంగతే. ఇప్పుడు చెప్పండి, ఎక్కడున్నప్పుడు జాగ్రత్త పడాలి. ఏం చేసినా, సువార్త చెప్పినా, ఆత్మల్ని రక్షించినా, మనం ఉన్నప్పుడు, మనోళ్ళు ఉన్నప్పుడే చెప్పాలా. మనోళ్ళు పోయారనుకో, అయ్యా నీకు చెబుదామనుకున్నాను అయ్యా, ఒకసారన్నా చెప్పలేకపోయాను అయ్యా, ఇట్ట అనుకోలేదు అయ్యా, ఎంత స్పీడ్గా పోతావు అని ఎంత ఏడిసినా వాడు రాడు. అందుకే ఆడు పోకముందే, నువ్వు పోకముందే, నేను పోకముందే ఒక్కసారైనా అందించాలి. మనం పోయినా చపాతి కాదు, ఆడిపోయినా అంత అల్పమైన బతుకులు మనకి. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, యేసయ్య పోయి ఎన్ని రోజులైంది? 2000 సంవత్సరాలు అంట. 2 రోజులు. ఇదిగో వచ్చుచున్నానంటే త్వరగా వచ్చినట్టు కాదు, మరి 3వ రోజు వచ్చాడంటే త్వరగా వచ్చినట్టుగా. ఈ సేవ ఇదే కాదు, ఏ సేవ అయినా, అది ప్రార్థనా సేవ అయినా, సువార్త సేవ అయినా, సాక్ష్యం ఇచ్చే సేవ అయినా, ప్రవచన సేవ అయినా, సంఘ సేవ అయినా, అందులో చెప్పబడిన మరి ఏ విధమైన వాక్య సేవ అయినా, ఇక్కడున్నప్పుడే నీకు ఛాన్స్, నాకు ఛాన్స్. అందుకే ఒక్కరోజు నేను పోగొట్టుకోదలుచుకోవాలా. ఏదో ప్రాంతం తిరుగుతానే ఉంటా, పరిశుద్ధుల్ని కలుసుకుంటానే ఉంటాను, ప్రజలకు దేవుని గురించి మాట్లాడుతూనే ఉంటాను, రేపుతానే ఉంటాను. నేను ఉండను ఊరక, మీరు కూడా ఊరక ఉండొద్దు. నాలాగా తిరిగే స్వేచ్ఛ మీకు లేదు కాబట్టి కనీసం ఇళ్లలో ఉండి మీరు ప్రార్థనా సంచారం చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయుట వలన మాకు సహాయము కలుగుతుంది. రెండవది, కృపా వరములు కూడా కలుగుతాయని రాసుంది. పరిశుద్ధులు ప్రార్థన చేస్తే సేవకులకు కృపా వరములు అధికమవుతాయట. మా అన్నకు వాక్యం చెప్పే వరమే కాదు ప్రభువా, ఇంకొక వరం కూడా ఈ ప్రభువా, స్వస్థపరిచే వరం కూడా ఈ ప్రభువా, దయ్యాలను వెళ్ళగొట్టే వరం కూడా ఈ ప్రభువా. మీ సేవకుల కోసం మీరు మొర్ర పెట్టాలి, సంఘాలు మొర్ర పెట్టాలి. ఇంకా ఆత్మల వివేచన జ్ఞానం ఈ ప్రభువా, వరం ఈ ప్రభువా, బుద్ధివాక్య జ్ఞానవాక్య వరం ఈ ప్రభువా, అద్భుత కార్యములను చేసే వరం ఈ ప్రభువా, మా దైవజనుడికి నీ వరముని అయ్యా అని మీరు ప్రార్థన చేసినప్పుడు దైవజనులకు దేవుడు వరములను అభివృద్ధి చేయడానికి ఈ ప్రార్థనలు కూడా తీసుకుంటాడని వ్రాయబడి ఉందని మీకు తెలుసా? ఎక్కడో వద్దు, జస్ట్ ఇందాక మూలవాక్యం కింద చదవండి, అంతే, అయిపోయింది. 11వ వచనం. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా, 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము. అది ఏ వరమో స్పష్టంగా మెన్షన్ చేయాలి. అది ఏ వరమైనా కావచ్చు. అంటే దైవజనులకు సహాయం మాత్రమే కాదు, కాపాడబడుటయే కాదు, భద్రతయే కాదు, వాడబడుటయే కాదు, వరములు కూడా లభిస్తాయట బిడ్డలు ప్రార్థించినప్పుడు. అందుకే మీకోసం మేం ప్రార్థన చేయాలి, మా కోసం మీరు కూడా ప్రార్థన చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. మీకు తెలుసా ఈ సంగతి? అంతేకాదు, సేవకులకు వరములు లభించుట, సహాయము లభించుటే కాదు, విశ్వాసులకు స్వస్థత కూడా లభించిద్దట.
మీరు ప్రార్థిస్తే. ఓయమ్మ ఇంత సంగతి ఉందని మాకు తెలియదని అనుకోవద్దు. ఇప్పుడు చెబుతున్నాను, గుర్తు రాసుకొని ఇక్కడ ట్రై చేయి. ఎప్పుడు ఉసురు మొహం వేసుకొని మీరే దడుచుకొని సావటం కాదు. గద్దిస్తే దెయ్యాలు పోవాలి. ఏం పోవాలి? మీరు పోకూడదు. ఎందుకు వెళ్తున్నావు అంటే దెయ్యం పోవట్లేదని, అందుకే నేనే పోతున్నాను. నువ్వు గద్దిస్తే నువ్వు చెప్పు గద్దిస్తే ఏం పోవాలి? నువ్వు పోవాలా దెయ్యం పోవాలా? అది అంతేకాదు, స్వస్థత కూడా వచ్చిద్దని రాసుంది. చూపించమంటారా? యాకోబు పత్రికది 5వ అధ్యాయం. మీరు స్వస్థత పొందునట్లు మీ పాపములు ఒకరితోనొకరు ఒప్పుకొనుడి, ఒకరి కొరకొకరు ప్రార్థించుడని చూడు. 16వ వచనం చదువు. మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. అబ్బా, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమునదై బహుబలము గలదై ఉండును. అది చూడండి. మరి మనం ప్రార్థించినప్పుడు అవతలి వాళ్ళకి స్వస్థత కూడా కలిగిద్దని రాసుందా లేదా? మీరు స్వస్థత పొందినట్లు మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, ఒకరి కొరకు ఒకరు స్వస్థత పొందినట్లు ప్రార్థన చేయుడి. మీ ప్రార్థనల ద్వారా విశ్వాసులకు విడుదల కూడా కలిగిద్దని తెలుసా మీకు? దేవా, మా సంఘములోనికి నడిపించబడుతున్న ఆత్మలకు స్వస్థతను కలిగించు. మా బిడ్డలు నాయన మాతో పాటు కూర్చొని ఆరాధించేటువంటి బిడ్డల్లో ఎవరికి ఏ సమస్య ఉందో, ఏ రోగం ఉందో, ఏ బలహీనత ఉందో, ఏ దురాత్మ పీడ ఉందో, ఏ మాంత్రిక ప్రయోగాల్లో కొట్టబడుతున్నారో, యేసు నామములో మా సంఘ బిడ్డలకు విడుదల అని నువ్వు ప్రకటించినప్పుడు సంఘములో రోగులుగా ఉన్న వారికి విడుదల వచ్చింది, స్వస్థత వచ్చింది. నీ ప్రార్థన ఫలమే. ఇవన్నీ అందులో ఉన్నాయా, లేకపోతే నేను నా సొంత మాటలు ఏమైనా చెబుతున్నానా? ఓకే, నా మాటలు అందులో ఉన్నాయా? రెఫరెన్స్ చూపించి చెబుతున్నా ప్రతిదీ. అనా సీరియస్గా తీసుకుంటారా? ఎందుకో ఈరోజు ఈ విషయాలు చెప్పి మిమ్మల్ని కొంచెం మా కోసం ప్రార్థన చేయడాన్ని పురికొల్పాలనిపించింది. అంతేకాదు, దాని విలువ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలనిపించింది. అందుకే ఇంత స్పష్టంగా అదే పాయింట్ మీద నేను మాట్లాడాను. తక్కువ అంచనా వేయొద్దు, అలాగే సమయం పోగొట్టుకోవద్దు. రేపు బహుమానం పొందాలిగా దేవుని ముందు. రా, కష్టపడ్డావు, విజ్ఞాపన చేసావు, ప్రార్థన చేసావు, సేవ చేసావు, సాక్ష్యం ఇచ్చావు, సువార్త చెప్పావు. అట్లా నీవు పడ్డ ప్రయాసం బహుమానం ఉంటుంది. రా, దగ్గర రా అంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలన్నీ మనస్కరించి మళ్ళీ ఇంక వేరే విషయాలు చెప్పాను అనుకో, ఇవన్నీ పోతాయి. అందుకని నేనేం చెప్పను. ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరు ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఓకేనా? రైట్.